మంగళారతులు. కార్తీక మాసం శివుని గుళ్ళు అన్ని కిటకిటకిటకిటకిటలాడుతున్నాయి. నేను గిట్లా కార్తీక మాసం నాకింత పుణ్యం రావద్దా అని శివుని గుడికి పోదామా అని కొండపూర్ కాడున్నా, కానమెట్టు కాడున్నా అర్ధనారీశ్వరుని గుడికాడికి వచ్చిన. ఇది వరదాకా నేను హైదరాబాద్లో గుళ్ళన్నీ తిరిగిన కానీ అర్ధనారీశ్వరుని గుడికాడికి రాలేదు, కొండపూర్ దిక్కు అయితే రాలేదు. ఇగో ఈ గుడి చాలా బాగుంటుంది. చంద్రబా అర్ధనారీశ్వర హేమలాంబ రేణుక ఎల్లమ్మ గుడి. ఇది మస్తు పెద్దగా ఉన్నది, మంచిగా ఉన్నది, చాలా బాగా కట్టినరంట. ఈ నడుమనే కట్టినరంట. అంటే చూద్దామంటని వచ్చిన రాగానే మంచిగా గుడి గోపురం ఉంటుంది కదా, చాలా ముద్దుగా అనిపించింది. గుడి మీద చూడుండ అమ్మ దేవుళ్ళ పోటు వాళ్ళు అన్నీ చెక్కిండ్రు ముద్దుగా. దేవుళ్ళ బొమ్మలు అంటారు కదా, ఇగో మొదలేమో గుడి గోపురం మీద త్రిశూలం ఉన్నది, త్రిశూలం గుర్తు. ఆడికేంచి మీదికి అన్ని దేవతల బొమ్మలను చెక్కిండ్రు. ఇక్కడ మీదైతే త్రిశూలం మీదైతే శివుడు, పార్వతి, నడుమిట్ల కుమారస్వామి స్వామికి సంబంధించిన బాగానే బొమ్మలను చెక్కిండ్రు. మీద ముద్దుగా అనిపిస్తున్నది చూడంగానే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 త్రిశూలంతో 20 బొమ్మలు ఎక్కిండ్రు ముద్దుగా. మంచిగా ఉన్నది. లోపలికి పోయి దండం పెట్టుకొని స్వామికి మంచిగా దండం పెట్టుకుని కార్తీక మాసంలో నేను కూడా శివుని గుడికి వచ్చిన, నాకు కూడా చాలా పుణ్యం రావాలి, ఈ కిత్తకి ఏమన్నా మంచిగా గొప్పగా ఎరగాలని మంచిగా దండం పెట్టుకొని వచ్చిన. నడువుని మీ గిట్ట చూపిస్తా, మీరు కూడా చూడలేదు కదా ఇదివరకు దాకా. ఈ గుడి చాలా బాగుంటుందంట, చూద్దాం పాండి. చెట్టుకు శీతం కొబ్బరికాయలు కట్టలేదు అమ్మ, మొక్కులు మొక్కుకున్నట్టున్నారు. యాప చెట్టు, యాప చెట్టు కిందికి ఒక అమ్మవారిని పెట్టిండ్రు. నేనైతే పెద్దమ్మ తల్లి అనుకుంటున్నాను, ఎందుకంటే మా ఊళ్ళో పెద్దమ్మ విగ్రహాలను ఇట్లనే పెడతారు. స్వామి అమ్మవారు ఎల్లమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి. రాగానే గుళ్ళకు మరలంగానే యాప చెట్టు కింద పెద్దమ్మ తల్లి ఉన్నది విగ్రహము. మంచిగా అమ్మవారికి దండం పెట్టుకోండి. ముద్దుగా ఎంత మంచిగా అనిపిస్తున్నదో చూడండి. అమ్మవారు పువ్వు ఇచ్చిండ్రు, అమ్మవారు నెత్తిలో పెట్టుకోవాలి. మళ్ళీ పువ్వు ఇవ్వగానే అది పర్సులో పెట్టుకోవాలి. నా ఏం చేయాలి గిసుంటే ఏమొద్దు. దేవుడు ఏమనే చిన్న పెద్ద ధ్వజ స్తంభాలు లేవమ్మ ఇడ. ఇగో ఎంత పెద్ద ధ్వజ స్తంభమో చూడండి. వీడికేంచి సూర్యేసి బీదుకున్నది. ధ్వజస్తంభం చూస్తే ఆకాశంలోకి ఉన్నది అంటారు కదా. ఆ అమ్మవారికి దండం పెట్టుకొని యువతల బాందుకు వస్తే 2 పెద్ద పెద్ద ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఓ ఏమైనా చూడు ధ్వజస్తంభము. ఓ ఇది ఇట్లా చూస్తే పోతూనే ఉన్నది మీదికి. ఎన్ని అడుగులు ఉన్నదో ఏమో. ధ్వజస్తంభం ఆకాశంలోకి ఉన్నదా అంటారు కదా, అగో అట్లా అంత పెద్ద ధ్వజస్తంభము. గుడికి ఇట్లా చిన్న అందంగా లేదమ్మా, మస్తు ముద్దుగున్నది గుడి, అందంగా కట్టిండ్రు. ఈడ ఇంకొక ధ్వజస్తంభం ఉన్నది, చూపిస్తా. ఈడికేంచి చిరిగేసి ధ్వజస్తంభము ఓడికి పోయింది. అవతల ధ్వజస్తంభం కన్నా ఇది ఇంకా పెద్దది. ఎంత పెద్ద ధ్వజస్తంభమో చూడండి. చిన్న పెద్దగా లేదు ధ్వజస్తంభము. ఒక పారి అవతల బందుకు పోయేసి వచ్చినాక ఆటకేంచి మెల్లగా గుళ్ళకి లోపలికి పోదాముండి. మెల్లగా ఇటు బాందుకు వస్తే పాకశాల ఉన్నది. అంటే భగవంతునికి ప్రసాదాలకి ఇట్లా వండేది ఉంటుంది కదా, వంటశాల. పాకశాల అంటే ఏమన్నది కదా, మన వంటశాలనే పాకశాల ఉన్నది. ఎవరన్నా ఉన్నారే మన ఖాతానే. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ ఇదేనా పాకశాల? పాకశాల ఇదే. రోజు నిత్య నైవేద్యం ఇక్కడ జరుగుతుంది. పక్కన ఇంకొక షెడ్ కూడా ఉంది. ప్రతి శుక్రవారం జరిగే అన్నప్రసాద కార్యక్రమం అక్కడ చేస్తాం. అమ్మ నీ పేరేందమ్మా? జరిగి ఇట్లా రారా, అది నాకు గుడి చూపి రాదమ్మా. పేరేందమ్మా? మధులత. మధులతమ్మ. అమ్మ ఈ గుడిలో పాకశాల కట్టిండ్రు. ఇట్లా లోపలికి పోగానే గుమగుమ మంచి కర్పూరం వాసన ఉంటుంది కదా, అది వస్తుంది లోపల. దేవునికి భోజనము, దేవునికి ప్రసాదం అండేది ఏదైతే ఉంటుందో ఆ పాకశాల ఇది.
అమ్మ ఇంకేమున్నాయమ్మా ఈడ గీడ ఇంకొక మండపం ఉన్నది ఇక్కడ చూపిస్తావా? ఇది వచ్చేసి నవయోని యాగశాల. ఇక్కడ హోమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఎక్కడైనా సరే నార్మల్గా హోమగుండం అంటే 4 ఇట్లా 4 మూలలు వైపులు ఉంటది. అవును, అవును. కానీ ఇక్కడ మాత్రం వెళ్ళొచ్చు ఇక్కడ వెళ్ళొచ్చా? ఇక్కడ ఇది వేరుగా ఉన్నదమ్మా. ఇది నవయోని యాగశాల, పేరే నవయోని యాగశాల. అంటే 9 శక్తులు కలిపి ఉంటే ఎంత శక్తి ఉంటుందో ఆ ఆది పరాశక్తికి సంబంధించిన హోమగుండం అన్నమాట. ఇక్కడ యాక్చువల్గా మేము ఇంత పెద్ద హోమగుండము కడతామని చేస్తామని మాకు అంటే అనుకొని చేసిందైతే కాదు ఇది. అది అనుకోకుండా అట్లా జరిగిపోయిందనమాట. మేము గుడి మొదలు పెట్టినప్పటి నుంచి కూడా తెలియకుండానే ఈ ఆకారంతో హోమగుండం వచ్చేసింది అనమాట. సో ఇంకా అదే ఇట్లా హోమగుండం కట్టాలి గుళ్ళ అన్న ఆలోచన ఎవరిది? ఆలోచన అంటూ ఏం లేదు, అదే చెప్తున్నాను కదా, అమ్మవారి సంకల్పం. అసలు ఈ గుడి కట్టడానికి కారణమే మొదలు అమ్మవారు. మాకు అమ్మవారి ఆజ్ఞకి ఆమె కోరిక మేరకే మేము ఈ గుడి కట్టడం జరిగింది అనమాట. సో అందుకోసం అని చెప్పి ఈ హోమగుండం అయినా సరే ఇక్కడ ప్రతిదీ అడుగు అడుగు కూడా అమ్మవారి ఆజ్ఞ మేరకే చేయడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఈ క్షణం మాకు అమ్మ గనక ఆపేయండి ఇవన్నీ అని అంటే ఆపేస్తాం. ఎందుకంటే ఇది ఎవరి కోసం చేస్తున్నది కాదు, మా కోసమో ఇంకెవరి కోసమో పేరు కోసమో దేనికోసమో చేస్తుంది కాదు. ఇది కేవలం అమ్మవారి ఆజ్ఞ, అమ్మవారి కోరిక, దానికోసమే చేస్తూ వస్తున్నాం మేము. ఇది ఇక్కడ హోమగుండము మామూలుగా అయితే 4 మూలల తోటి ఉంటుంది, చతురస్ర ఆకారంలో ఉంటుంది హోమగుండము. అట్లా కాకుండా ఇది నవయోని ఆకారంలో ఉన్నటువంటి హోమగుండము. అమ్మ ఈ పదం అక్కడ కామాఖ్య అమ్మవారి కాడ ఉంటాం. అవును, కానీ కామాఖ్య అమ్మవారి దగ్గర కూడా నేను ఇట్లాంటి యోనిగుండం చూడలేదు. నేను ఆల్రెడీ వెళ్ళొచ్చిన, కానీ మనకి ఇక్కడ ఇంక ఇది శాశ్వతంగా అట్లా వచ్చేసింది మనకి. మేము శివశక్తి అర్ధనాదేశ్వర్ల గుడి కట్టినప్పుడు ఇంకా చాలా పెద్ద హోమగుండం వచ్చేసింది. అంటే తెలియకుండానే అది అట్లా ఆకారం వచ్చేసింది. మేము ఇంకా ఆకారంలోనే హోమగుండం కట్టి ఇక్కడే ప్రతి హోమం కూడా ఇక్కడే జరుగుతుందనమాట. మన గుడిలో జరిగే ప్రతి పౌర్ణమి, అమావాస్యకి జరిగే హోమాలు అండ్ దేవి నవరాత్రుల్లో ప్రతిరోజు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి రుద్ర హోమం జరుగుతుంది. ఆ శివపార్వతుల ఇద్దరికీ జరుగుతుంది ఇక్కడ హోమం. ప్రతిరోజు నిత్యం జరుగుతూ ఉంటుంది అనమాట. రుద్ర హోమము ఈడ చేస్తారు దినం. ఒక రుద్ర హోమమే కాదు, రోజు జరుగుతుంది. కార్తీక మాసం వల్ల ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ఇక్కడ హోమం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి అమావాస్య హోమం చేస్తారమ్మా? రుద్ర హోమం జరుగుతుంది పౌర్ణమికి. అమ్మవారికి వచ్చేసి అమావాస్యకి ఏది చేసినా ఇద్దరికి చేస్తారు కలిపి మంత్రాలు. అమ్మ ఇప్పుడు నాకు గుడి పేరు విన్నప్పుడు ఏం చెప్పారంటే అర్ధనారీశ్వర స్వామి గుడి అని ఒకటి చెప్పారు. మళ్ళా గుడి ముందటికి రాగానే హేమలాంబ రేణుక ఎల్లమ్మ అమ్మవారి గుడి దేవాలయం అని ఉన్నది. అయ్య పేరున్నది, అమ్మ పేరున్నది. అంటే ఇద్దరికి వేరు వేరు గుళ్ళు కట్టినరా? వేరు వేరు గుళ్ళు కట్టలేదు. మీకు ముందు ఈ గుళ్ళు మూడిటి గురించి తెలవాలంటే ఫస్ట్ అసలు ఎందుకు కట్టినము, ఎందుకు ప్రారంభించడం అనేది మీకు వివరంగా చెప్పాలి. మీరేనా? మేమే. ఇక్కడ ఎవరు లేరమ్మా దాతలు అట్లాంటి వాళ్ళు. జాగమరా అంతా మాదే, జాగమి సొంతమే, మా సొంతమే. ఇక్కడ ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా కట్టినాం. ఎంత గుడి అమ్మ అంత శక్తిని ఇచ్చింది మనకి. ఇప్పటికి కూడా లేదు లేదు ఏమీ తీసుకోము. అభిషేకాలకు వాటికి వీటికి టికెట్ తీసుకోమమ్మా, ఏమీ తీసుకోము ఇక్కడ. టికెటే లేదు, ఏమీ తీసుకోము, దేనికి లేదు. అర్చన చేయించుకుంటానమ్మా, ఏమీ లేదు. మీరు వెళ్ళి చూడండి తెలుస్తుంది మీకు. ఎవరు వెళ్ళినా కానీ అందరికీ ఒకే రకంగా సమానంగా పూజలు జరుగుతాయి. సమానంగా ఎవరు వచ్చినా లైన్లోనే నిలబడాలి. ఆఖరికి మమ్మల్ని కన్నా మా తల్లిదండ్రులు వచ్చినా, మేము కన్నా మా పిల్లలు వచ్చినా, మేమిద్దరం వచ్చినా కూడా అందరితో సమానం. అంతే కదా, వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? వాళ్ళకన్నా విఐపీలు ఈ భూమి మీద ఎవరున్నారు చెప్పండి? మేము ఎవరికి కూడా మొన్న రీసెంట్గా కూడా చాలామంది కలెక్టర్ అని, జడ్జ్ అని, వాళ్ళని వీళ్ళని మాకు చాలా ఫోన్స్ వస్తుంటాయి. బట్ మేము అందరికీ చెప్పేది కూడా ఒకటే, దేవుడి కన్నా విఐపీ ఈ ప్రపంచంలో ఎవరు లేరు. వాళ్ళ ముంగటికి వచ్చి విఐపీ అని చెప్పుకుంటే దేవుని కించపరిచినట్టు. సో మన గుళ్ళో అట్లాంటివి ఏమీ ఉండవు. ఈవెన్ ఎవరు వచ్చినా మేము అభ్యంతరం లేకుండా పంపిస్తాం. ఉన్నారు విఐపీలు మాకు. వాళ్ళు ఎవరు అంటే నడవలేని ముసలి వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, గర్భవతులు అండ్ చిన్న పిల్లల్ని ఎత్తుకున్న తల్లులు. వాళ్ళని మాత్రం మేమిద్దరం స్వయంగా మాకు ఎక్కడ కనిపించినా
డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి గుళ్ళో మేమే తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకొస్తాం. ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తాం మేమిద్దరం. గుమ్మడికాయలు పెట్టిండ్రు, ఏం కథ గుమ్మడికాయల కథ? గుమ్మడికాయల కథ ఏం లేదు, మన దేవి నవరాత్రుల కోసం అని చెప్పేసి తెప్పించినుండే మేము డైరెక్ట్గా పొలంలోంచి తెప్పించుకున్నాం అనమాట. మనకి గుళ్ళో ఉపయోగపడుతూనే ఉంటాయి కదా అని చెప్పి రేపు మన దీపావళికి మా పూజలు జరిగినప్పుడు ఇప్పుడు ఈ కార్తీక మాసంలో సో అట్లా అని చెప్పేసి ఉపయోగపడతాయి అని అట్లనే ఉంచిరట గుమ్మడికాయలు. అమ్మ అట్లా పోదాము, అమ్మ గుడిలోకి పోదాము. నేను ఇట్లా గుడి చూద్దామంటేనే వచ్చిన, ఎందుకంటే కార్తీక మాసం కదా, మంచిగా అయ్య దర్శనం చేసుకుంటే శివాలయంకు ఇద్దరు అయ్యా అమ్మ ఇద్దరు ఉన్నారు. ఒక్కలంటే మళ్ళీ కోపం వస్తుంది. అదే శివశక్తి అని ఉన్నారు, ఎందుకంటే శివుడు అంటే స్వామి, శక్తి అంటే అమ్మవారు. శివశక్తి అమ్మవారి గుడి అన్నారు కాబట్టి అమ్మ మొదలు ఇటు బందుకున్న గుళ్ళకి పోవాలన్నా అటు బందుకున్న గుళ్ళకి పోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే అమ్మ, ఎక్కడైనా సరే మాకు అన్నీ ఇక్కడ విశేషమే, ఒక్కటని ఏమీ లేదు. ఎందుకంటే మీకు చెప్పిన కదా, నేను అనుకొని కావాలని చేసింది ఏమీ లేదు. ఇది మేము స్వయంగా అమ్మవారి ఇచ్చిన కార్యం ఇది. సో ప్రతిదీ మీకు ఎక్కడ చూసినా కూడా ఒక విశిష్టతనే కనిపిస్తుంది ఇక్కడ. అమ్మ ఇట్లా ఇటు బందుకేసి పోదాం ఒక్కసారి. ఒక గేట్ అమ్మ, ఇది గేట్ కాదు, ఇది భోజనశాల. యాక్చువల్గా ప్రతి శుక్రవారం మనం అన్నప్రసాద కార్యక్రమం చేసుకుంటాం. ప్రతి శుక్రవారం ఒక 1000 నుంచి 1500 మందికి భోజనాలు పెడతాం అనమాట. సో ఆ టైంలో ఇక్కడ పెడతాం అనమాట. ఇక్కడే ఇక్కడ శూలము అమ్మ అయ్య ఇద్దరిని పెట్టిండ్రు. ఇది ఏందన్నట్టు కళ్యాణ మండపం. మా ఇద్దరి కోరిక ఏంటంటే పేద ప్రజల కోసము మన గుళ్ళో ఎప్పుడు జరిగే శివపార్వతుల కళ్యాణము ఆ స్థలంలోనే బయట చేసుకోలేని పేదవాళ్ళకి కళ్యాణ మండపం లెక్కల చేసి ఇవ్వాలనేది మా కోరిక అన్నమాట. ఇక మీదట అప్పటి వరకు అని ఇట్లా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ దేవుడికి కళ్యాణం జరుగుతుంది. వేస్తాం, అదే చెప్పిన కదా మేము, కళ్యాణం బయట చేసుకోలేని పేదవాళ్ళకి మన గుడి నుంచి ఏదో ఒక సహాయం లెక్క చెయ్యాలి అని చెప్పి ఆలోచించి ఇద్దరు నిర్ణయించి వాళ్ళిద్దరి సమక్షంలో, ఆది దంపతుల సమక్షంలో కళ్యాణం అవ్వాలి అని చెప్పి మా ఇద్దరి కోరిక. అందుకోసం అదే మంచిగా ఉన్నది. ఒక్కసారి అయ్యను అమ్మను చూద్దాముండి. మాధవమ్మ రాజరు నాతోటి, ఎందుకంటే గుడిలా స్వామి కండ్ల ముందట గుడిలా మంచిగా దేవునికి సంబంధించినటువంటి అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఆది దంపతులు పరమేశ్వరుడు పార్వతమ్మ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ముందట వాళ్ళ కండ్ల ముందట పెండ్లి జరగాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా, ఎవరైతే పైసలు లేని పేదోళ్ళు ఫంక్షనాలకు పైసలు లేని వాళ్ళందరూ కూడా మంచిగా వీడికి వచ్చి పెళ్లి చేసుకోవచ్చు అని. అగో చూడండి అమ్మవారు ముద్దుగా పెళ్లి పిల్లలు లెక్క ఎట్లా కూర్చున్నదో. పెళ్లి పిల్లలు ఎట్లా వెనకటికి పెళ్లి పిల్లలు ఇగో ఇట్లా కూర్చుందరు కదమ్మా. అయ్య చూడండి నాదే పెళ్ళని, అయ్యనేమో గర్వంగా కూర్చున్నాడు. అమ్మ చూడండి పెళ్లి నాదని జర సిగ్గు పడుకుంటా చేయి పెట్టుకొని చాలా సేపు పెళ్లి అవుతుంది, నిమ్మలంగా కూర్చుందాం అన్నట్టుగా అట్లా కూర్చున్నది అమ్మ. అమ్మ ఎందుకు ఇట్లా అమ్మని అట్లా ఎందుకు తయారు చేయించింది అది ఏమో తెలియదు, కానీ నాకు ఈ గుళ్ళో ప్రతి బొమ్మ, ప్రతి రూపము అది ఏదో నాకు స్వయంగా ఏదో చెప్తున్నట్టుగా, అది అట్లనే జరగాలి అన్నట్టుగా నాకంటూ లోపల ఒక ఆలోచన ఉంటుంది. ఇదేది నేను అనుకొని చేయించింది కాదు. పాపం ఈ విగ్రహం చేయాలనుకున్న అతను కూడా ఈ విగ్రహాలు చేయడానికి కనీసం ఒక 5-6 నెలలు పడుతుంది అని అన్నాడు. కరెక్ట్గా 15 రోజుల్లో చేసింది. నేను తన మాట చెప్పినప్పుడు చెప్పిన, లేదు అతని పేరు నాగరాజు అనమాట, మన అన్ని విగ్రహాలు అతనే చెక్కిండు అనమాట. అప్పుడు నేను తనతో అన్నా, లేదు ఇది అమ్మ తెలిసిన కార్యము, నువ్వు నేను అనుకొని చేస్తలేము, ఇక్కడ డబ్బో లేకపోతే మనుషులు ఇవన్నీ కాదు, నువ్వు చెయ్యి జరిగిపోతుంది అని చెప్పి అన్నాను అనమాట. ఆ తర్వాత అతనే ఆశ్చర్యపోయాడు. 15 రోజుల్లో మొత్తం అయిపోయింది. ఇక్కడికి ఎవరు ఏది చేయడానికి వచ్చినా కూడా వాళ్ళకే తెలియకుండా ఆ రూపం అట్లా వచ్చేస్తుంది. నేను అస్సలు అనుకోలేదు వాళ్ళు అంటే అమ్మవారు ఇలాగే కూర్చోవాలి, ఎందుకంటే ఇదే యాక్చువల్గా కళ్యాణంకి కూర్చునే పద్ధతి. ఇప్పుడు స్టూళ్ళు వేసుకొని వింత వింతగా కూర్చుంటున్నారు. ఎవరిని అనాలని కాదు, కానీ అది పద్ధతి కాదు. మన కళ్యాణం అంటేనే అమ్మాయి ఇట్లా కూర్చోవాలి, స్వయంగా తల్లే చెప్తుంది, ఆది దంపతులు చూపిస్తున్నారు, ఇది మీరు కూర్చోవలసిన పద్ధతి. కళ్యాణంలో కూడా సీతమ్మవారు ఇట్లనే కూర్చుంటారు. అదే అందుకోసం అని చెప్పి ఈ రూపం వాళ్ళు ఎంచుకున్నది, ఆ శివపార్వతులు ఎంచుకున్నదే మేము ఈ రకంగా ఉండాలి అని చెప్పి
అది అట్లా రూపుదిద్దుకుంది. చూడండి అమ్మ, స్వామి ఎంత ఎంత ఏమంటారు, ఇట్లా మంచిగా ఇట్లా దొరలెక్క కూర్చున్నాడు. పేర్లు కొడుకు అని చెప్తాం కదా మనము, అగో అట్లా స్వామిని చూడండి దొరలెక్క ఎట్లా కూర్చున్నాడు ముద్దుగా. అమ్మని చూడండి పేర్లి పిల్లి ఎట్లుండాలని అట్లున్నది. పేర్లు అయిపోయింది మాది కాబట్టి నిమ్మలంగా అందరినీ చూస్తాను. నా పెళ్ళికి అందరు వచ్చిండ్రా మంచిగా అని వచ్చిన వాళ్ళని అందరినీ చూస్తున్నట్టుగా ఉంది అమ్మ. మంచిగా ఉందమ్మ. అమ్మకి ఇది ఎంత పెద్దగా ఉన్నది, ఎంత జాగా పడ్డది ఇదంతా? మేము ఎప్పటి వరకు ఎంత జాగా ఇచ్చినామో అనేది చూడలేదు. మాకు ఎంత చేయాలనిపిస్తే అట్లా చేస్తూ మరి వెళ్ళిపోతూ అవతల మంది కూడా భోజనంశాల పెట్టిండ్రు కదా, బాగానే జాగా అవుతుంది కదా ఆడికెళ్ళి దాకా. లెక్క అయితే చూడలేదు. మమ్మల్ని మొదలు అమ్మవారు ఈ కార్యానికి మొదలు అడిగింది 1800 అడుగులు అడిగారు అమ్మవారు. 1800 అడుగులు. అది అడిగినప్పుడు మా ఇద్దరికి అర్థం కాలేదు అసలు. ఈ 1800 అడుగులు ఏందా అనేది మాకు అర్థం కాలేదు. అర్థం కాకుండా ఒక 3-4 డేస్ మేము లెక్కలేస్తూ కూర్చున్నాం అనమాట. మాకు తెలిసిన ఇంజనీర్లని, ఆర్కిటెక్చర్ని, వాళ్ళు వీళ్ళని అడుగుతున్నాం అసలు ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అని. ఆ లెక్కను చూస్తే ఈ ఊరంతా పోతుంది ఆమె అడిగిన లెక్కను చూస్తే. ఆ తర్వాత అమ్మవారు మాకు అంటే ఆటోమేటిక్గా మాకే ఒక ఆలోచన కలిగింది అనమాట. అక్కడ వేసి చూసుకుంటున్నాం మేమిద్దరం కూర్చొని. అప్పుడు మట్టి ఉండే, ఇంత అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్నది అనమాట. ఎంత స్థలం ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి మాకు అర్థం కాలేదనమాట. అమ్మ ఇట్లా అడిగింది 1800 అడుగులు అంటే ఈ ఊరే పోతుంది అని చెప్పేసి ఆలోచనతో ఉంటే అప్పుడు మాకు అర్థమైంది ఇది 45x45 ప్రాంగణంలో ఆమె గుడి రావాలి. 45 అంటే 9 ఆ వేరియేషన్లో ఆ యాంగిల్లో ఉండాలి ఈ గుడి అని మాకు అర్థమైందనమాట. ఎటు చూసినా కూడా 45 అంటే అమ్మవారికి స్వామివారికి సంబంధించిన 9 అంకెలోనే ఆ పరికరాల్లోనే ఆ యాంగిల్లోనే గుడి ఉంటుందన్నమాట. మీరు ఎటు చూసినా కూడా. ఆ తర్వాత మా ఇద్దరికి అర్థమైందనమాట, ఓహో మన గుడిలో ఏదైనా శివయ్యకి అమ్మవారికి సంబంధించిన అంకె 9లోనే ఇది అమ్మ అడిగిన కార్యము అని చెప్పి. అందుకే 9కి మన గుడికి చాలా విశిష్టత ఉంది. మీకు అంటే ముందు ముందు తెలుస్తూ ఉంటుంది అనమాట గుడి గురించి చెప్తాను. అమ్మ ఒకసారి పబ్లిక్లకు పోయి ఎట్లా దర్శనం అయింది, ఏం కథ, ఏమైనా మొక్కుకున్నారా అడిగేసి వస్తా. అమ్మ ఎక్కడికెంచి వచ్చినావమ్మా? ఇక్కడ పక్క నుంచి. అమ్మ ఎన్ని రోజుల నుండి ఉందమ్మా ఈ గుడి? నేను చూడలేదు మొదలు. చాలా రోజుల నుంచి. చాలా రోజుల నుండి. నువ్వు ఎన్ని రోజుల నుండి వస్తున్నావమ్మా? మేము ఇప్పుడే ఒక 15-20 రోజుల నుంచి ఇప్పుడే వచ్చాము ఇక్కడికి. ఇక్కడ 15-20 రోజుల నుండి. ఎట్లా అనిపిస్తుందమ్మా? ప్రశాంతంగానే చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారు అందరూ, మంచిగా చేస్తారు. టికెట్ ఏమన్నా ఉన్నదా? ఏం లేదు, టికెట్ ఏం లేదు. ఆ అక్క అన్నది కదా టికెట్ ఇట్లా ఉన్నదా అని తెలుసుకుందామా అంటే నా అడిగిన టికెట్ ఏం లేదంట. ఏది కార్తీక మాసం అని వచ్చినావా? ఏమి కార్తీక మాసం అని వచ్చాం. ఏమైనా మొక్కుకున్నారా ఈడ? ఏం లేదని నార్మల్ దర్శనానికి వచ్చాం. కార్తీక మాసం అని దర్శనం బుడ్డని తీసుకొని వచ్చిండ్రు. బుడ్డని తీసుకొని ఏం చదువుతున్నాడమ్మ నీకు? 2nd క్లాస్ అండి. మంచిగా అయిందా? దర్శనం మంచిగా అయిందా? ఏం పేరు వాని పేరు? విశాంక్. అమ్మ ఈడ టికెట్ అభిషేకం కింద దానికంత ప్రత్యేక దర్శనము అట్లా ఏమన్నా? అలా ఏమి ఉండదు అనుకుంటా. ప్రస్తుతానికైతే ఏం లేదు. ప్రస్తుతానికి ఫస్ట్ టైం వచ్చి ఇప్పుడు ఏం తీసుకోలేదు. నాకు నాగల చవితి రోజు కూడా వచ్చాం కానీ ఆ రోజు కూడా ఏం తీసుకోలేదు. మీరు ఎవరోళ్ళు? మాది నెల్లూరు అండి. ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్. నువ్వు అక్క? నేను హౌస్ వైఫ్. ఇక అన్న సాఫ్ట్వేర్ కొలు చేస్తాడంటే నెల్లూరు వాళ్ళ అంటే ఏడుంటారమ్మా మరి? కొండాపూర్. రాజరాజేశ్వరి నగర్ దగ్గరే ఉంటుందా అన్న? దగ్గరే. మంచిగా కొడుకుని తీసుకొని వచ్చిండ్రు. కార్తీక మాసం కదా, జర దేవుని కాడ దర్శనం చేసుకొని నిమ్మలంగా శనివారం గోలే మంచిగా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుంటే రేపు ఎట్లనే సెలవేనాయి. అయ్యనే మర్చిపోయిన సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే కంప్యూటర్ డబ్బల్ వాళ్ళు కదా, వాళ్ళకి శనివారం గిట్ల ఉండదు అన్న. నీకు శనివారం సెలవా? శనివారం గిట్ల సెలవే. శనివారం గిట్ల సెలవేనంట అన్న. మంచిగా ఇక్కడ రా ఒకసారి నీతో మాట్లాడతా. బుడ్డోడు ముద్దుగా ఉన్నాడు. అమ్మ 2వ తరగతి చదువుతున్నాడు అంట వీడు. ఏం పేరు బెటా? విశాంక్. దర్శనం చేసుకున్నావారా మంచిగా? ఎట్లా అనిపించింది బెటా? ఎట్లున్నది? బాగుంది. బాగుంది. నచ్చిందా నీకు? మళ్ళరా మళ్ళా కలుద్దాం మనం. సరే. సోమవారం రోజురా మనం ఇద్దరం కలుద్దాం. సరే. బంగారం వాళ్ళు మంచిగా చదువుతున్నావా బెటా? మంచిగా చదువుతున్నావా? మంచిగా అనిపించింది ఇక్కడికి వస్తే. యువతల బాంధకు వస్తే ఇంకొక చెల్లెలు ఉన్నది. అమ్మ ఏడికించి తల్లి? మేము మారట్పల్లికి వస్తున్నాం. బాగానే దూరంకి వచ్చినావు తల్లి. మొదలు ఎప్పుడైనా వచ్చినావా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది మరి? బాగా అనిపించింది, చాలా బాగుంది గుడి. నువ్వేం చేస్తావమ్మా? నేను హౌస్ వైఫే. నువ్వేం చదువుకుంటున్నావు బెటా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎట్లున్నది గుడి? బాగుంది.
ముందు ఎప్పుడైనా వచ్చినవా? ఫస్ట్ టైం ఏడ చూసిన బట్టి ఈ గుడికి సంగతి ఇన్స్టాగ్రామ్ లో చాలా ఆ, ఇక అట్లా వచ్చినాం. అంటే ఇప్పుడు శనివారం అంటూనే వచ్చినవా లేకపోతే పిల్లలను తీసుకొని కార్తీక ఇక మాసం సెకండ్ సాటర్డే కదా హాలిడే అని చెప్పి ఇక వచ్చినాం. నువ్వు ఏం చదువుతున్నావు డిగ్రీలో? బీకమ్ ఏం మొక్కుకున్నావు మరి స్వామిని? పాస్ అవ్వాలని ముట్టుకున్నాం. మంచిగా పాస్ అవ్వాలని మొక్కు. ఎట్లా అనిపించింది బెటర్ గుడి? బాగుంది. మారడిపల్లెలు. మారట్పల్లి. నీ పేరు ఏంది చెల్లె? అనుష నా పేరు. అనుష. ఏడికి వచ్చినావు? ఇక్కడే కొండాపూరే మాది. ఎట్లున్నదమ్మా గుడి? ఎట్లా అనిపిస్తున్నది? సూపర్గా ఉంది. ఆ, దీన్ని తీసుకొని వచ్చినవా? చాలా సార్లు వచ్చాను. ఆ, ఎన్ని రోజులు ఉండేరుక ఈ గుడి నీకు? 3 months నుంచి. 3 నెలల నుంచి వెళ్తా. బాగున్నావారా చిన్నోడా? ఏం పేరు పెట్టా నీ పేరు? చెప్పు. ఆ? దియాంష్. దియాంష్ గాడు గుడికి పోదామా అంటేనే వచ్చిండు మంచిగా. ఏం పేరమ్మా నీ పేరు? 9th class కృతిక. ఓ కృతిక, మా 9th క్లాస్ ముద్దుగా పిల్ల చూడండి అమ్మ. గుడికి వస్తున్నాను నెక్లెస్ బిక్లెస్ వేసుకొని వచ్చినవా? చెప్పుమంటున్నాను మెడల కదా. ఎట్లా అనిపించింది గుడి చూస్తే? మంచిగా అనిపించింది. ముందు ఎప్పుడైనా వచ్చినావా బేటా? లేదు, ఫస్ట్ టైం. ఇది అంత మంచిగా ఉన్నది కదా, ఇట్లా కట్టిన తీరు ఏదైతే ఉన్నదో అది చాలా చాలా బాగుంది. బాగుంది. అవును, ఏడ చూసినావు ఏం కథ? ఇన్స్టాగ్రామ్ లోనే చూసి. ఇప్పుడు ఎవరెవరు వచ్చిండ్రు మరి? అమ్మని తీసుకొని వచ్చిన. ఈమె మా మమ్మీ పెద్దమ్మ. ఈమె మమ్మీ. ఈమె నీకేమైతుంది? అక్క. ఇక ఈమె డిగ్రీ, ఈమె 9. ఎవరి అక్క ఎవరి చెల్లె చెప్పండి మీరే కాదా? మీ చెల్లెనే పెద్దగా ఉన్నది బెట్ట నీకన్నా కాదా? హైట్ ప్రాబ్లం. హైట్ ఏం కాదు పట్టు, నువ్వు ఆడాట ఆడు చెంగ చెంగ దుంగిన మాగా పెరుగుతావు. నువ్వు కూడా ఆడు మళ్ళీ. నేను పెద్దగా అయిపోయినా కదా అని చాలనుకో. అమ్మ ఎట్లా అనిపించింది గుడి? బాగుంది. మీరు ఎక్కడ ఉంటారు? అక్కడే వాళ్ళు మారేడుపల్లి వాళ్ళు అంట. యశ్వంత్ నగర్ మేము. ఏసరావు నగరావు ఏమన్నా అది ఇంకా దూరం ఈసీఎల్. మీకు ఎట్లా తెలుసు అమ్మా ఇది? ఇన్స్టాలోనే ఇన్స్టాలో చూసి మా ఆడపడుచు వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళు చెప్పారు. ఆడపాడుచు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తే వచ్చి మరి ఏమైనా మొక్కుకుంటే ఆడ అన్నీ బాగానే కొబ్బరికాయలు ఇట్లా కట్టిండ్రు కదమ్మా ముడుపులు. మీరు ఏమైనా కట్టిండ్రా? నేను ఇక్కడ దీపం పెట్టాను. ఈరోజు కార్తీక మాసం అనేది దీపం పెట్టాను. నీ పేరు ఏందిరా? హరీష. హరీషమ్మ. ఎక్కడోళ్ళు మీరు? మేము కర్నూలు అండి, ఏపీ. ఈడేడు ఉంటారమ్మా? ఇక్కడ కేపీహెచ్పీలు హైదరాబాద్. బాగానే దూరంకి వచ్చిండ్రమ్మా. అవునండి. ఇప్పుడు దానికి చూపిద్దామని తీసుకొచ్చినవా లేకుంటే శివుడు ఈ రోజు లేదు, కార్తీక మాసము నాకు శివుడు అంటే చాలా భక్తి, అందుకోసం వచ్చాను. ఇక్కడ దీపం వెలిగించా. ఫస్ట్ టైం చూసే చాలా బాగుంది. ఈ రోజే తొలకొచ్చుడా? ఫస్ట్ టైం చూసాను. ఇక్కడ తెలంగాణలోనే ఫస్ట్ టైం ఉంది అర్ధనాథేశ్వర టెంపుల్. మన తమిళనాడులో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అనమాట. చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్. నాకు కూడా తెలియదు తెలంగాణలో ఉన్నదా అంట. ఎలా ఉంది? ఎట్లుంది బెట్ట? సూపర్ ఉందంట. సూపర్ మంచిగా చెప్తున్నావు అమ్మ బంగారు తల్లి. దేవుని కాడ హారతి అవుతుంది, పెద్దమ్మ కాడ మంచిగా పొగేస్తున్నారు అమ్మవారికి. వారికి
సుధామయుకలేకయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజనానమస్తునా కరాల బాల పట్టికా ధగత్ 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 ధనంజయ ప్రచండ పంచసాయకే ధరాధరే ధనందిని గుడాగ్ర చిత్రపత్రయ ప్రగల్భనైక శిల్పనే త్రిలోచనేన నిర్మమ నవీనమేక మండలే నిరుద్ధరస్ఫురత్ కురోషిణీ శ్రీగమ ప్రమంగనందరా నిలింపని జనీధరస్తనోదు కృత్య సింధుర కళానిదాన బంధుర శ్రియం జగద్దురంగరా ప్రభుజనీల పంకజ ప్రపంచకారి మభ్రగావలంబకంఠ కంధరేరు చక్రధర్ధరంగరాం స్మరచ్చిరం పురచ్చిరం భవచ్చిరం మురచ్చిరం జగత్తిదాంతరచ్చిరం తమం భగత్యసం భజే చిత్తసత్ప్రదుర్ధనం ప్రదర్శనముగ్ధమష్టసత్నిర్మరత్తునస్వరత్తరాల బాలహవ్యః కదానలిం ప్రదీశ్వరే నిలుంగకోటరే వసం నిలుంగ ధర్మతిస్తదా శిరస్తమందిరం వహన్ ఓం శాంతి శాంతి శాంతి. శివశక్తి గుడిలో ఎంత మంచి హారతులు అయినాయి అంటే బంగారమసంటి హారతులు అయినాయి. మొదలు పెద్దమ్మ తల్లికి హారతి ఇచ్చిండ్రు, అటెనక హేమలాంబ అమ్మవారికి హారతి ఇచ్చిండ్రు, అటెనక శివశక్తి స్వామి ఎవరైతే అర్ధనారీశ్వర స్వామి ఉన్నాడో ఆ స్వామికి దర్శనం ఇచ్చినాక ఒక పెద్ద లైన్ కట్టి పబ్లిక్ అంతా దర్శనంకి పోతున్నారు. ఈ వెనకని ముందని ఈ అవతల లైన్ అని అవతల లైన్ అని విఐపి లైన్ అని పబ్లిక్ని మామూలు వాళ్ళని పక్కకు పెట్టి మొదలు వాళ్ళూరికి ఇసుంటిదేం లేదు. మనసుంటే వాళ్ళు అందరు నిమ్మలంగా వచ్చి అందరు ఒక్కటే లైన్లో పడి మంచిగా స్వామి దగ్గర దర్శనం చేసుకోవచ్చు. ఏడికెంచి వచ్చినాం అక్క? ఓ ఏమన్నా చిన్న దూరం కాదక్క, గంత దూరంకెంచి ఎవరు తీసుకొచ్చిండ్రు? నేను గుడి ఎవరు చెప్పిండ్రు ఇక్కడ గుడి ఉన్నదన్న కథ చెప్తే తీసుకొని వచ్చినాం. ఏమన్నా మొక్కదామంటే వచ్చినావా? కార్తీక మాసం దేవుని కాడికి పోయేస్తామని ఇంత దూరంకెంచి వచ్చినావు కదక్క. ఆల్పురాలే కార్లో వచ్చినావు అక్క. కార్లో వచ్చిందా అంట. ఏం పేరక్క? అంజమ్మక్క. ఏమైనా కొలువు చేస్తుంటివా ఇంట్లోనేనా? కొలువు ఏం లేదు ఇంట్లోనే. ఎట్లా అనిపించింది మరి దర్శనానికి వస్తే? హారతులు చూసినావా? హారతులు చూసినావా? హారతులు ఇట్లా చూసిందా అంటే అక్క మంచిగా అనిపించింది. మన్మడి చెప్పిండే అంటే పోదాం పమ్మని మన్మని నేర్చుకొని ముందుగా కార్లు వచ్చింది. కార్తీక మాసం కదా పోదామంటున్నాను. పో అక్క దర్శనం చేసుకోపో. పాపం అక్క పోతుంటే నేనే ఆపిన అక్కను. నువ్వు ఏడికెంచి వచ్చినావు చెల్లె? మాది ఖమ్మం, ఇక్కడ జాబ్ చేస్తున్నా. ఓ అమ్మన ఈడ జాబ్ చేస్తున్నావు. ఏడ ఈడ అంటే యాక్సెంచర్లో నానక్రమ్ కూడా. కూడా కొలువు మొదలు ఎప్పుడన్నా నచ్చినవా? ఇదే కొలుతానా? ఒకసారి వచ్చాను నవరాత్రులు అప్పుడు, ఒకసారి వచ్చాను అప్పుడు ఇంకా బాగా జరిగింది. అప్పుడు అమ్మవారిని ఇక్కడ పెట్టారు. పేరేంటిరా? వైష్ణవి. వైష్ణవమ్మ. ఎట్లా అనిపిస్తుంది గుడి కస్టమర్? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది రెండోసారి వచ్చా? ఇది రెండోసారి వచ్చాను. ఏడుంటారు బయట మరి మీరు? ఇక్కడే హైటెక్ సిటీ దగ్గరే. హైటెక్ సిటీ కాడనే ఉంటారు. అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు గుడి? అప్పుడప్పుడు వస్తా. ఇంకా ఈరోజు ఏదో ఆస్పీషియస్ డే అని తెలిసి దీపం పెడదామని వచ్చా. అవును, ఈ రోజు ఏదో కార్తీక సోమ. అవును, శనివారము అటెనక ఇంకేమో అన్నారు. మనం అంత పెద్దగా చదువుకోలేదు కాబట్టి మనకి ఎరకలేదు. కానీ ఏదో ఒకటి భగవంతుని దగ్గరికి రానికి ప్రశాంతమైన మనసుతోటి రావాలనేది ఎరకబెట్ట నాకు. ఇంకా అంతకాని నేను ఎరకలేదు. నీ పేరు ఏం పేరు బుజ్జి? సుప్రజ. సుప్రజమ్మ. నువ్వు ఎక్కడికి నుంచి బెట్ట? కర్నూలు. కర్నూలు. ఓ ఏమో ఈ అమ్మ కర్నూలు అమ్మనంటే ఈ ఎంటకల నేను ఇయ్యేనా? నావే. గింత పొడుగు పెరిగినాయి బెట్ట. ఏం పెడతావు ఎంటకల? నువ్వు కూడా కొలువేనా అమ్మ? కొలువు జాబు? అవును. ఎట్లా? యాక్సెంచర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అమ్మలు. ఆ పిల్ల వైష్ణవును. నీ పేరు? సుప్రజ. సుప్రజ. ఎట్లా అనిపిస్తుంది గుడికి వస్తే? చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ టైం వచ్చా.
మొదటిసారి మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా తీసుకోండి రా గుడికి. ఖచ్చితంగా తీసుకొస్తా. చెప్పు అమ్మ ఇట్లా గుడికి పోయిన సోమవారం శనివారం పోద్దు మంచిగుందంట అని చెప్పు. యువతల బాంధుకి ఇంకొక చెల్లెలు ఉంది. ఏడికించి పెట్టా ఓల్డ్ సిటీ చార్మాన్ నుండి వస్తున్నాను. ఏం చేస్తావమ్మా నువ్వు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్. హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఎవరికన్నా లోన్లు గిట్ల ఏమైనా కావాలంటే ఇగో ఈ చెల్లెలు చార్మినార్ కాడ ఉంటుంది. డిస్కౌంట్ చేసి డిస్కౌంట్ చేసి ఇట్లా ఇప్పిస్తావు. ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడు వచ్చినావు ఈ గుడికి? ముందు ఎప్పుడు ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం. ఎవరెవరు వచ్చిండ్రు? నేను మా హస్బెండ్ ఇద్దరం వచ్చాము. నువ్వేం చేస్తావు తమ్మి? నేను రిలయన్స్ మేనేజర్, రిలయన్స్ స్మార్ట్లో మేనేజర్. ఇద్దరు షేర్ ఒక బ్యాంకులో తీసుకున్నట్టున్నది. ఈయన రిలయన్స్ అంటే ఈమె రిలయన్స్ బ్యాంకు కాదు కదా, షాపింగ్ మాల్. షాపింగ్ మాల్లో ఈయన మేనేజరు, బ్యాంకులో ఈ అమ్మ పని చేస్తుంది. అంటే అనుకొని వచ్చిన మా తమ్మి ఏడ చూసినావు? ఎవరు చెప్పిండ్రు? అనుకుని వచ్చాం. మా వైఫ్ చాలా రోజుల నుంచి ఒక మ్యారేజ్ అయిన 6 months నుంచి అడుగుతుంది అనమాట ఇక్కడ తీసుకెళ్ళమని. కార్తీక మాసం వచ్చిందని ఈరోజు ప్లాన్ చేసుకుని వచ్చాం. లీవ్ ఎన్ని పెట్టుకొని రోజులైంది పెళ్ళై? 6 నెలలు అవుతుంది. 6 నెలల నుండి అడుగుతా కొత్త పెళ్ళి కొడుకు గిట్లనా అలాగద్దా పిల్లను? 6 నెలల నుండి అడుగుతుందంట పాపం మా పిల్ల. ఇక కార్తీక మాసం వచ్చినాక ఉదమని 6 నెలలకు తీసుకొచ్చిండు. ఇంకేడికన్నా తీసుకపోమంట తీసుకపో పిల్ల. తీసుకోవద్దు. మంచిగా అనిపిస్తుందా దర్శనం మరి? చాలా మంచిగా అనిపించింది. నక్షత్రాలు చాలా బాగా అనిపించింది. అసలు అంటే లైఫ్లో ఫస్ట్ టైం చూడడం చాలా. ఫస్ట్ టైం మనకి ఏదైనా మంచి జరిగేది ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇగో లైన్ చూడుండమని నీ పేరు అడగకపోతే శ్రవంతి. శ్రవంతి నువ్వు? వినయ్ కుమార్. శ్రవంతి వినయ్ కుమార్ చార్మినార్ వాళ్ళు. లైన్ చూడండి లోపలికి గుడి పోతూనే ఉన్నది. గుళ్ళకి దర్శనానికి పోయేటోళ్ళు పెద్ద లైన్ కట్టి దర్శనానికి పోతూనే ఉన్నారు. యువతల బంధుకి ఇంకొక చెల్లెలు కనబడదు. ఏడికించి చెల్లె? జూబ్లీస్ నుంచి వచ్చిన. ఏం పేరమ్మా? పద్మావతి. పద్మావతి అమ్మ. ఏమైనా కొలువు చేస్తావా ఇంట్లో? టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ చేస్తావు మంచిగా ముద్దుగా. నీ బట్టలు నువ్వే కుట్టుకుంటున్నావా? కుట్టుకున్నా. ఈ త్యాపకు నేను వస్తా పాటు నాది ఒక 2-3 రాయికలు 2 డజన్ తీసుకొని కుట్టిస్తాను. ఏం టెన్షన్ పడ. ఎట్లా అనిపిస్తుందమ్మా? సూపర్ ఉంది గుడి, మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం వచ్చా కానీ చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాను నేను. ఫస్ట్ టైం వచ్చాను. ఎవరు చెప్పిండ్రు చెల్లె నీకు? మా అబ్బాయి వస్తా ఉంటాడు. వచ్చాడు లైన్ లో ఉన్నాడు. లైన్లో మా అబ్బాయి దర్శనంకి వచ్చి పాప. అయ్యో ఏంది నీ బిడ్డనా? నా బిడ్డ, నా కొడుకు. ఇక్కడ రా. వాయమ్మ ఈ చెల్లెని చూసి చెల్లె అన్న. నేను ఈ చెల్లె కాదు పెద్ద అక్క. ఇదిగో, నీ పేరేంటి బేట? గురుచరణ్. గురుచరణ్. ముందు ఎప్పుడైనా చూసినావా తమ్మి గుడి? ఎట్లా అనిపిస్తున్నది ఈడ? చాలా బాగుంది. ఏమైనా మొక్కుకోవచ్చిన? ఆడ చెట్టు కొన్ని మస్తు వేప చెట్టుకి బాగానే కొబ్బరికాయలు ముడుపుకాయలు. ఎక్కువ మొక్కుకోలు ఎక్కువ. ఇప్పటి వరకు అయితే మొక్కుకోలే. చూడడానికి వచ్చిన. నువ్వేం చేస్తావు తమ్మి? నేను గ్రాడ్యుయేట్ చేశాను. బీటెక్ అయిపోయింది. బీటెక్. ఇప్పుడు మళ్ళీ కొలువు ఏమైనా చేస్తున్నావా? ఇంకేమైనా చదువుతున్నావా? ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కోర్స్ చేస్తాను. ఒక కోర్స్ చేస్తాను. మీ అమ్మని పట్టుకొని వచ్చినావు కార్తీక నేను మాసం? చూసాను, అందుకే బాగుంది. మమ్మీ గారిని తీసుకురామని చెప్పేసాను, తీసుకొచ్చాను. మమ్మీ మమ్మీ సంతూర్ అమ్మా. నీకు తమ్ముడా? నేనే నువ్వే పెద్దదానివి. నువ్వేం చదువుతున్నావు బిడ్డ? నేను బ్యాంక్ ఆఫ్ అమెరికాలో జాబ్ చేస్తున్నా. 2 years అవుతుంది. నువ్వేమో కొలువు చేస్తున్నావు, వీడేమో చిన్నోడు. ఓ ఏమో అన్ననేమో అనుకున్నాను. ఆయన తమ్ముడు. ఎవరు తమ్ముడే తీసుకొచ్చిండు గుడి? తమ్ముడే తీసుకొచ్చాడు. అందరికి కార్తీక మాసం శుభాకాంక్షలు అందరికి. ఎట్లా అనిపిస్తుంది బెట్ట గుడికి? ఇంట్లో ఉంటే ప్రాబ్లమ్స్ గుర్తుకొస్తాయి కానీ గుడికి వచ్చాక ప్రాబ్లమ్స్ గుర్తుకురా. అంత అనిపిస్తుంది. పానం అందరినీ చూసేసరికి నిమ్మలం అయిపోతాం. అవును, చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది గుడి. అంటే ప్రపంచంలో మన దగ్గరే కాబట్టి అర్ధనారీశ్వరుడి గుడి మొట్టమొదటిసారికి చాలా బాగా అనిపిస్తుంది. తమిళనాడులో ఉన్నదా అంట నాయన గుడి. మళ్ళీ తెలంగాణలో ఇదే అర్ధనారీశ్వరన్ గుడి. అమ్మ ముగ్గురిని ఇద్దరు మంచిగా వేసుకొని వచ్చినావు. అవును. ఏమైనా మొక్కుకున్నావా పిల్లల గురించి? మొక్కుకున్న మంచి జాగ్రత్త, పిల్లలు మంచిగా ఉండాలని మొక్కుకున్నా. పిల్లలు అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి. అందరు మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి. నాకు గిరాకీ మంచిగా రావాలి. టైలరింగ్ గిరాకీ బాగా రావాలి. అంతే అంతే. పేరేందమ్మా? పద్మావతి. పద్మమ్మ. ముద్దుకి 2 పిల్లలు ముత్యాలు ఉన్నారు. మా అమ్మమ్మ పేరు చంద్రవ్వ. మీ మమ్మీ పేరు? మా అమ్మమ్మ పేరు. అమ్మమ్మ పేరు చంద్రవ్వ. అమ్మమ్మ. ఈమెకు అమ్మమ్మ. మీ అమ్మమ్మ పేరు చంద్రవ్వ, నా పేరు ఇట్లా చంద్రవ్వ. అందుకే గుర్తు చేసి చెప్తున్నాను మీకు. అవునా? మొత్తానికి దర్శనానికి వచ్చి ఎంత సంతోషంగా ఉన్నారు. మంచిగా దర్శనం బాగా అయిందా అని ఈ పిల్లలని వాళ్ళకి ఏడికించి తమ్ముడు చందనగర్కి వస్తుంది. చందనగర్ ఎవరు చెప్పిండ్రు పెట్ట ఇక్కడ గుడి ఉన్నది అన్న సంగతి? అంటే మేము చూస్తాం, రెగ్యులర్గా వస్తుంటాం ఇక్కడ. రెగ్యులర్గా వస్తున్నాం. ఎప్పుడైనా మొక్కుకున్నావా ఏమన్నా? మొక్కుకున్నాం. ఏం పేరు చిన్న నీ పేరు? నా పేరు చంద్రహాస్. అంత చంద్రని కలిసిన రోజు నేను చంద్రబాయి ఈ బుడ్డని పేరు చంద్రహాస్ అంట.
చదువుకుంటున్నావా బేట? చదువుకుంటున్నా. ఏం చదువుతున్నావు? బీటెక్ 4th ఇయర్. బీటెక్ 4th ఇయర్. మంచి కొలువు రావాలి నన్ను మొక్కుకోపో. నీ పేరు చిన్న? రాకేష్. నువ్వేం చదువుతున్నావు? ఎంబీఏ. ఎంబీఏ చదువుతున్నాడు. ఇంకా పెద్ద చదువు చదువుతున్నాడు పిల్లగాడు. ఎవరు చెప్పిండ్రు పెట్టాడు గుడి సంగతి? ఇంతకుముందు మా ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు, అతన్ని ఫోన్ నాకు చెప్పాడు. సో బాగుందంటే వచ్చాము. బాగుందంటే వచ్చినట లైన్ పోతూనే ఉన్నది పెద్ద. నేను ఆపి నన్ను అడుగుట్లే ఏమనుకోకుండా మా లైన్ పోతున్నదా అనుకొని మంచిగా పిల్లల తల్లులు వచ్చిండ్రు, కుటుంబాల వాళ్ళు వచ్చిండ్రు, సంటోళ్ళని తీసుకొని వచ్చిండ్రు. ఇక బుడ్డోడు ఏడుస్తున్నాడు. లైన్లో నిలబడ్డానికి కోపం వచ్చింది, ఏడుస్తున్నాడు. ఏం పేరు బేట? భవ్యం. ఎక్కడికి నుంచి? కొండపూర్. కొండపూర్ వాళ్ళే. నీ పేరు తమ్ముడు? దీక్షిత్. దీక్షిత్ ఎక్కడి నుండి? కొండాపూర్. కొండపూరే. ఇక్కడ ఈ బుడ్డది నీదేనా? బుడ్డది కాదు, బుడ్డోడు. ఇద్దరు బుడ్డోడా? మగ పిల్లగాడంటే ఎన్ని నెలలు కొడుకు? 7 నెలలు. మంచిగా కొడుకుని తీసుకొని వచ్చిన. ముందు ఎప్పుడైనా వచ్చినావా? వచ్చిన ఛాన్సాలు వచ్చినాం. నేను తీసుకుని ఫస్ట్ టైం వచ్చినాం. సంటాన్ని తీసుకొని ఫస్ట్ టైం వచ్చిర్రంట వాళ్ళు మంచిగా. ఇంకొక బుడ్డదాన్ని తీసుకొని ఇంకొక తమ్ముడు వచ్చిండు. ఏం పేరు తమ్మి? నా పేరు సతీష్ అమ్మ. సతీష్ ఎక్కడికెంచి? ఇక పోలీస్ క్యాంప్ కొండాపూర్ నుంచి. కొండపూర్ పోలీస్ క్యాంప్ కి. దీని వయసు ఎంత? 4 years. 4 ఏళ్ళ బిడ్డ. బిడ్డ అయ్యేసరికి ఎత్తుకున్నావు, కొడుకు అయితే నడిపిద్దువేమో. ఇక కొడుకు కోసం వెయిటింగ్. ఇక ఏమైనా మొక్కుకున్నావా మరి గుడి? మొక్కుకున్నమ్మా. ఎవరెవరు వచ్చిండ్రు గుడికి? నేను మా ఆవిడ. మీ ఆవిడ బిడ్డని తీసుకొని దీపారాధన చేస్తుంది అక్కడ. కార్తీక మాసం అని దీపం పెడతాం. కొడుకు కోసం దీపం పెడుతున్నట్టున్నది వీళ్ళ ఆమె మంచిగా కదా? అంతే అక్క. మిమ్మల్ని చూస్తే తెలంగాణ సాంప్రదాయం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అక్క. ఎప్పుడైనా V6 ఛానల్ ఫాలో అవుతా. తెలంగాణ లెక్కనే ఉంటాం కదా తమ్మి. అవునక్క, రికార్డ్స్ అయిన తెలంగాణ లెక్క మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది అక్క. అయ్యే మా చెప్పిండి నీ కార్స్ అయిన తెలంగాణ అంట. ఏం పేరు పెట్టా నీ పేరు? అనుశ్రీ అక్క. అనుశ్రీ. స్కూల్కి పోతున్నావా? మీ స్కూల్ పేరు చెప్పు. స్కూల్కి పోతున్నా కదా, సిగ్గు పడుతున్నది. మీ స్కూల్ పేరు? నీ పేరు ఏంటి బేట? షర్మిలమ్మ. ఎక్కడికెంచి? కర్నూలు వాళ్ళు. అమ్మ ఇప్పుడు కర్నూలు వాళ్ళు కదా, మరి ఈడ హైదరాబాద్లో ఏడుంటారు? కొండపూర్లో ఉంటాం మేము. ఎట్లా అనిపిస్తున్నది గుడికి వస్తే? చాలా బాగుంది. నేను వచ్చి ఇక్కడికి 2.5 months అవుతుంది. ఎవ్రీ మండే వస్తున్నాను. ఈరోజు ఏదో ప్రత్యేకంగా ఈరోజు వచ్చాను. నేను ఇట్లా ఇన్న బెట్ట, కానీ నాకు అది ఏమడదో తెలియదు. ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు. బాగానే చెప్పిండ్రు, ఇంత పొడుగున్నది షార్ట్ అంతా. మరి నాకేమి ఆదుకుంటుంది? మీ అక్క నువ్వు అక్క తమ్ముడు నువ్వు కొలువా అమ్మ? జాబ్ చేస్తున్నావా? ఏంలా? బేయర్ క్రాప్ సైన్స్. నువ్వు తమ్మి? మైక్రోన్లు. మీరు అమ్మ నాయన ఇట్లా ఎక్కడ ఉంటారు? అమ్మ నాన్న కర్నూలులో ఉంటారు, ఇక్కడ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అక్క తమ్ముడు ఇద్దరు వచ్చిండు. మీ నాయన పేరు ఏంటి బేట? మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి. అమ్మ పేరు? రాధమ్మ. మధుసూదన్ రెడ్డి అన్నారు. రాధక్క. ఇగో నీ బిడ్డ కొడుకు మంచిగా గుడికి వచ్చిండ్రు. ఇద్దరు కొలువు చేస్తుండ్రు, నిమలంగా ఉన్నారు. అక్కని తీసుకొని తమ్ముడు మంచిగా గుడికి వచ్చిండు. మీరేం పీకర వాడకుండా పిల్లలు మంచిగా ఉన్నారు. చెప్పిన మీ నాయనకి మీ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే. ముట్టుకున్నారు మీ పిల్లలు ముత్యాలు. మొక్కుకున్నావా బేట? అమ్మ నాయన మంచిగా ఉండాలి. ఆడపిల్లలు మొక్కుకునేది కాదు. అంతే కాదా? అంతే. ఏం కాదు బట్ ఆడపిల్లలు ఏది కోరినా దేవుడికి కాదన్నాడు అంటే అమ్మ నాయన కోసం కోరుతాడు. నువ్వెవరి కోసం కోరుతున్నావు? అందరి కోసం. చూసిండ్రా తేడా? అదే పోయేస్తా తమ్మి. అక్క నీ పేరు ఏం పేరు? సరస్వతి. సరస్వతి. మేడికెంచి? నాన్మకొండ నుండి వచ్చినాం. మా అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఈరోజు మంచి రోజు కదా అని దీపాలు ముట్టించుకోవడం కోసం అని వచ్చినాం. హనుమకొండకి ఏం చచ్చినావు? ఊరంగల్ అక్క. అక్క ఇప్పుడు ఆడికెంచి వచ్చినావు కదా, అంటే ఈడ గుడి ఉందని ఎవరని చెప్పి యూట్యూబ్లో చూసినాం. అర్ధనాశీరుల టెంపుల్ ఉన్నదనేసి అని యూట్యూబ్లో చూసిన. అసలు ఎప్పటి నుండో చూశాను. నాకు ఇంకా ఇప్పుడు వచ్చాను మా అమ్మాయి దగ్గరికి. ఈరోజు మంచి రోజు నక్షత్రం అనేసి అని దర్శనం చేసుకొని దీపాలు వెలిగించుకుందామని వచ్చాను. ఓయమ్మ నా అదృష్టం బాగున్నది. ఈరోజు నాకు ఇంత పెద్ద కాతున్నది అని తెలియదు. నక్షత్రం గిట్ల మంచిగా ఉన్నదంట. నేను గిట్ల దండం పెట్టుకున్నాను. ఉపవాసమే. ఉపవాసం. ఏ ఆకలి కాదా అక్క? ఉపవాసం అంటే జ్యూస్ తాగుతాము, ఫ్రూట్స్ తింటాం. దేవుడి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ తినేస్తాం. బాగుంది. నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఇక్కడ. మంచిగా అనిపించింది అసలు. చాలా అసలు అర్ధనాథేశ్వర టెంపుల్ అని అంటే ఇది చూడడం నాకు ఫస్ట్ టైం. అన్ని మామూలు శివాలయ, జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు చూసినాం కానీ తమిళనాడు బందుకుందంట అక్క. ఇంకొకటి చూడలేదు. మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఇదే ఉన్నది అనేసి అని అనుకున్నా. ఎప్పటి నుండో చూద్దాం అనుకున్నా. పేరేంది? సరస్వతి. సరస్వతి అక్క. హనుమకొండకి ఏం వచ్చింది బిడ్డింటికి వస్తా యూట్యూబ్ లో చూసుకొని వచ్చింది. దగ్గరనే ఉన్నది, పోయేసి వస్తాను. మా అమ్మాయి మా మనమడు. దారా బుడ్డోడా. సరస్వతి అక్క వాళ్ళ మనమడు. ఏం పేరు నాన్న? తరుణ్. ధరుణ్ జశ్వంత్ రెడ్డి.
ఏం చదువుకుంటున్నావు బిడ్డ? 7th. ఎట్లా అనిపిస్తున్నావు బిడ్డ గుడి? బాగుంది, చాలా బాగుంది అసలు. నచ్చిందా నీకు? చాలా బాగుంది. బంగారం చూసిండ్రా వీళ్ళు. తరుణ్ గాడు గుడి చాలా బాగుంది, మంచిగా నచ్చిందా అని చెప్తున్నాడు. ఏమైనా మొక్కుకున్నవారా? చాలా మొక్కుకున్నాం, మంచి చదువు రావాలని. మంచిగా చదువు రావాలని మొక్కుకున్నాడంట. పిల్లలకి అదే మొక్కుకుంటారు, ఇంకేం మొక్కుకుంటారు. నువ్వు ఏడికించి వచ్చినావు చెల్లె? వీరంగూడ నుండి వచ్చాం. వీరంగూడోళ్ళు ఒక్కనేనా మీ వాడు? ఒక్కడే. ఒక బాబు. నీ పేరు ఏంది బేట? నీ పేరు చెప్పు. దేవాంశ్. బన్నీగాడ దేవాంశ్ అని చెప్పు. మాటలు వస్తాయి అతమ్మి? వస్తున్నాయి. 2.5 years ఉన్నాడు బాబు. ఏం కొలువు చేస్తున్నావు? నేను బ్యాంక్లో జాబ్ చేస్తాను. నువ్వమ్మా? చిన్నగా ఉన్నాడు కదా, హౌస్ వైఫ్. ప్రెసెంట్ అయితే టీచర్ జాబ్ చేసేదాన్ని. టీచర్ జాబ్ చేస్తుంటే ఎట్లా ఇవ్వాలి చెప్పిండ్రు వీడికి గుడి ఉన్నదని? ఇలా వెళ్తూ ఉంటాము, బంజారా హిల్స్కి వెళ్తూ ఉంటాం అనమాట. మేము చేసే ఎస్ బ్యాంక్లో హైటెక్ సిటీ బ్రాంచ్, బంజారా హిల్స్ బ్రాంచ్ డైలీ వెళ్తాం అనుకోలేదు, కానీ ఇప్పటికి 2-3 months అయింది. కానీ డైలీ దీని నుంచి వెళ్తాం, వెళ్ళలేదు. కానీ స్వామి ఈరోజు కార్తీక మాసం రప్పించుకున్నాం. దేవుడు కృప ఉండాలి కానీ ఆయన రప్పించుకుంటేనే వస్తామంట. మనం ఎన్నిసార్లు అనుకున్నా పోలేమంట. అసలు అవ్వలేదు, కానీ కార్తీక మాసం స్వామి రప్పించుకున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. సే హాయ్. నమస్తే. నమస్తే అత్త. నమస్తే అను. నన్ను నమస్తే బిడ్డ. నమస్తే అత్త. నమస్తే అన్న. అమ్మ బొంగరతో మంచిగా బాగా చదువు రావాలి నీకు. పెద్ద కొలువు వేయాలి, పెద్ద కలెక్టర్ అంత కొలువు రావాలి నీకు మంచిగా. ఇంకా మాటలు వస్తలేవు. గుడికి అయితే వచ్చి పోయేస్తా తమ్మి. అమ్మ నీ పేరేం పేరమ్మా? చంద్రకళ. చంద్రకళమ్మ. వీడెవడు మీ మన్మడా కొడుక? పైన రెంట్కుంటారమ్మా వీళ్ళు. మా ఇంట్లో పైన రెంట్కుంటారు. ముద్దుగున్నాడు అమ్మ. వీడిని వేసుకొని వచ్చినావు సతాంచుడు అమ్మారా? వచ్చారు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, పంపెడుతున్నారు. పని పట్టుకున్నవి కానీ అమ్మ. గుడికి ఎన్ని రోజుల నుండి వస్తున్నావు? వీడికి చాలా డేస్ నుంచి, కట్టినప్పటి నుంచి వస్తున్నాం మేము. కట్టినప్పటి నుంచి వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని ఏళ్ళు అయిందమ్మా కట్టి? నేను అడగకపోతే. కట్టి కొత్తగానే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మాత్రం చాలా ఫేమస్ అయింది. ప్రతి పండగకి ఇక్కడికే వచ్చేస్తాం మేము. పండగకి వస్తాను. పండగకి వస్తాము, వారం కూడా వస్తాం ఇక్కడికి. ఏం చెప్తున్నావురా? నేను టెంపుల్కి వస్తున్నాను. ముద్దు ముద్దుగా కూరలు దాన్ని మంచిగా తీసుకొని వచ్చింది. ఏడికి వచ్చినావు బెట? టెంపుల్కి వచ్చినామా? నీ పేరేంది? వాడు ఏదో చెప్దామన్న ఆలోచనతో ఉన్నాడు. మంచిగా చెప్తున్నాడు ముచ్చట. అటు పోదాం పండి. పెయిన్ లైన్స్ అన్ని మొక్కులు మొదలవుతాయి. కొడుకు పుట్టాలి, బిడ్డ పుట్టాలి అని. బిడ్డ పుట్టిందో కొడుకు పుట్టిందో పుట్టినాక ఏమడిది మళ్ళీ లెక్క. పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలి. చదువుకున్న కాడికించి కొలువు వేయాలి. కొలువు వచ్చిన కాడికించి మళ్ళీ వానికి పెళ్ళి కావద్దా? కొడుకుకు పెళ్ళి కావాలి. ఇగో ఇసుంటి అన్నీ ఉంటాయి ఆడపిల్లలకు. ఆ యొక్క ముద్దుగా కొడుకు బాగానే కొలువు వేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు పెళ్లి కోసం వచ్చింది. అమ్మ నీ పేరు ఏందిరా? అలేఖ్య. అలేఖ్యమ్మ. ఎక్కడికించి వచ్చినావు? మేము మౌలాలి నుంచి వచ్చాము. ఓయమ్మ మౌలాలి చల్లగుండే దగ్గరున్న అది చెల్లి? లేదు 1.5 hour పట్టింది. ఎట్లా వచ్చిండ్రమ్మా? కార్లో వచ్చాము. అంటే వీడికి తొలతొచ్చుడా? ఇది ఇప్పుడే లేకపోతే ముందు వచ్చినవా? ఇదే ఫస్ట్ టైం వచ్చాము. ఏమైనా మొక్కుకొనికి వచ్చినవా అమ్మ? లేదు మాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఫస్ట్ టైం వద్దాం అనుకున్నాం ఈ టెంపుల్కి, కుదరలేదు. ఇప్పుడు కుదిరింది వచ్చామన్నమాట. ఏ ఊరల్లమ్మ మీరు? మాది ఆంధ్ర. ఎక్కడ ఆంధ్రాలో? నాకు కూడా బాగానే ఎరక. భీమవరం ఎరక. మాది ఎరక. నర్సరావుపేట దగ్గర. నర్సరావుపేట దగ్గర. మీ ఆయన ఏడు మరా? హస్బెండ్. అయ్యో తమ్ముడు దా ఇక్కడ రా. మీ ఆమెను విడిచిపెట్టిన వాటి తిరుగుతున్నావు. ఏం పేరు తమ్మి నీ పేరు? నాగరాజు. నాగరాజు. ఏం కొలువు చేస్తావు తమ్మి? సాఫ్ట్వేర్. మౌలేళ్ళు ఉంటారు. అవును. ఎన్ని నెలలు అయింది పెళ్ళి అయింది? 8 నెలలు. 8 నెలలు అయింది. ఫస్ట్ టైం వచ్చాం పెళ్ళి అయిన తర్వాత. పెళ్ళి అయినాక ఫస్ట్ టైం. అంటే మొక్కుకున్న తమ్మిడికి రావాలని ఇట్లా ఏమన్నా ఊరికే బాగుంటుంది చూస్తామంటున్నా? బాగుంటుంది. ఇక్కడ కార్తీక మాసంలో బాగా చేస్తారని చెప్పి వచ్చాం. నర్సరావుపేటేనా తమ్మి నీది ఇట్లా? ఈ తమిళనాడు నర్సరావుపేట వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటున్నారు. కొలువు చేస్తున్నాడు. కొత్తగా పెళ్ళయింది అలేఖ్యమ్మ తోటి. అవతల బందుకు పోదాము. ఇంకా బాగానే మంది మంచిగా దీపాలు పెడుతున్నారు. అమ్మ నువ్వు పెడతలేవు దీపము? పెట్టేసినమ్మా, అయిపోయింది నాది. ఏడికించి వచ్చినావు? నేను సికింద్రాబాద్లో ఉంటా, బోయినపల్లిలో. ఓయమ్మ బోయినపల్లికి ఎవరెవరిని తీసుకొని వచ్చినావు? మరి నేను, మా అత్తమ్మ, మా హస్బెండ్ ముగ్గురం వచ్చినాం. అత్తమ్మని తీసుకొని వచ్చినావు. అమ్మ దీపాలు ఈ రోజు ఏమిటికి పెట్టిండ్రు? చాలా మంది పెడుతున్నారు. ఇవాళ గోపాష్టమి అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన రోజు అమ్మ, కార్తీక మాసంలో. ఈరోజు అష్టమి. గోపాష్టమి. గోపాష్టమి.
గోమాతలకి అట్లాంటి మంచిగా తినిపిస్తే బాగుంటది అని చెప్పేసి ఇవాళ మంచి రోజు అన్నమాట. మంచి రోజు అని వచ్చిన. మరి పిల్లలకి ఇట్లా తీసుకురాలేదు? తీసుకురాలే, ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అత్తమ్మని తీసుకొని తీసుకొని ఆయనని తీసుకొని వచ్చిన. బోయినపల్లి వాళ్ళు అంట. నీ పేరురా? భానుశ్రీ. భానుశ్రీ. అక్క నీ పేరు? పద్మ. పద్మక్క. ఎక్కడికి మీరు? బోయినపల్లి. మీ అత్తమ్మ కోడలు తీసుకొని వచ్చిన. మన్మరాని వద్దా అక్క? రాలే, మన్మన్లు అమ్మమ్మల ఇంటికి పోయింది. అమ్మమ్మ ఇంటికి పోయిండ్రు. మంచిగా ఎట్లా అనిపిస్తున్నది అక్క ఇక్కడికి వస్తే? ముందు ఎప్పుడన్నా నచ్చినా? ఫస్ట్ టైం. ఏమన్నా మొక్కినవా అక్క? మరి పిల్లలని తీస్తాను. ఏం లేదు, మీకు సంతానం కావాలని. సంతానం కావాలని వచ్చి మంచిగా దండం పెట్టుకోనికే వచ్చి అక్కోళ్ళు. తమ్మి నీ పేరు ఏంటి తమ్మి? జితేందర్ అమ్మ. ఎక్కడికి నుంచి వచ్చినావు? గోపన్పల్లి. గోపన్పల్లి అంటే మన హైదరాబాద్ గచ్చిబౌలి యూనివర్సిటీ ఉంది కదా, అక్కడే. యూనివర్సిటీ వెనక దిక్కు యూనివర్సిటీ బ్యాక్ సైడ్ గౌల్దొడ్డి ఉంటుంది కదా తమ్మి? గౌల్దొడ్డి మా పక్కనే ఉంటుంది. గౌల్దొడ్డి ఎరక నాకు. తమ్మి ఏ మొక్కనికి వచ్చినావు? అది కార్తీక మాసం కదా, ప్రతి ఇయర్లో మేము ఈ కార్తీక మాసంలో శివాలయాలు ఈవినింగ్ దర్శనం చేసుకుంటాం. సాయంత్రం పూట ఫ్యామిలీతో వచ్చాము. ఇది నీ పుట్టదేనా? మా కోడలి. ఏం పేరు బెట? కృషిత. కృషిత. ఏం చదువుకుంటున్నావు కృషిత? యూకేజీ. మొక్కినవా బెట మంచిగా స్వామిని? ఏమనిపించింది దేవుని చూస్తే? ఏమనిపించలేదు. బాగుందా? నచ్చిందా బాగలేదా? నచ్చింది. నచ్చిందా? ఎవరితో వచ్చినావు? నేను ఎవరు తీసుకొచ్చిండ్రు? డాడీ. డాడీ తీసుకొచ్చినాడు. ఈయన ఏమవుతాడు మరి? మా అమ్మ. ఈ మామలు ఉంటారే ఇట్లా కోడన్లను పెరిగిందాక కోడన్లు 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 మేనల్లు మేనల్లు మేనల్లు. ఈమె మొత్తం నీదే ఉన్నట్టున్నదా? మొత్తం మాదే. నీ పేరమ్మా? శ్రవంతి. శ్రావంతి. నీకెంతమంది పిల్లలు? ముగ్గురు. ముగ్గురు పిల్లలు. ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులే. చిన్నోడు అన్న ఆడపిల్ల అయితే ముద్దుకుంటా. ఇక చూసినాం కానీ కాలేదు, ఏం చేస్తాం ఇక. పార్టీగా వాళ్ళే ఇక అన్ని వాళ్ళే ఆడపిల్లలు, వాళ్ళే ఇక కొడుకులు అన్ని. చిన్నోడు అమ్ముడు అని పిలుచుకో. అమ్ముడు ఆగో చిన్నోడు ఇక ఇక్కడే ఉన్నాడు. ఇక చిన్నోడు ఇక ఇక్కడ. అరే అమ్ముడు ఏంద్రా నువ్వు కదా? ఎట్లా అనిపిస్తున్నదిరా గుడికి వస్తే? మంచిగా అనిపిస్తుంది. ఏం చదువుకుంటున్నావు? 6th క్లాస్. వీడు 6 అంట. అప్పుడే 6కి వచ్చినవరా? నా ఎంత ఉన్నావు నువ్వు ఏమని? అందుకే అంట నేను భూమికి జుట్టుడే ఉన్నాను కదా. 10th ఆడు. 10th. అబ్బా వీడైతే మంచిగా ఉన్నాడు. 10th అన్నా కానీ గింతనే ఉన్నాడు జుట్టుడంతా. నీ పేరేంద్రా? జయంత్. జయంత్. ఏం ఇప్పుడు 10th ఎట్లా ఏమైనా మొక్కినవా మరి దేవునికి గట్టిగా? అరే నువ్వు మంచిగా చదువుతావా? మంచిగా చదువుతా. నిజంగానే అమ్మ బాగా చదువుతాడు? చదువుతాడు, బాగా చదువుతాడు. 10కి 10 రావాలని కోరుకోరా? కోరుకున్నాడు కాదు, నువ్వు చదవాలి మరా. కార్తీక మాసం దేవుని ముందటికి వచ్చి చెప్తున్నావు చంద్రబాబు, నువ్వు చదవకపోయినావా అంటే ఇక చూసుకోమరా. మంచిదా? తమ్మి నీ పేరేం పేరు? మహేష్. ఈరోజు గోపాష్టమి అంట. గోవు మనకాడికే వచ్చింది. దండం పెట్టుకోండి మంచిగా. నేను ఫీల్డ్ ఆఫీసర్. ఫీల్డ్ ఆఫీసర్. మీ ఆమెది మరా? అమ్మ నమస్తే. నమస్తే అండి. ఏం పేరు నీ పేరు? మమత. మమత. ఎట్లా అనిపిస్తుంది గుడికి వస్తే? చాలా హ్యాపీ ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి, నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను కార్తీక మాసం చేసుకుంటాను. తెలివి వచ్చినప్పటి నుంచి డాడీ అమ్మ ఇంట్లో ప్రతిసారి చేసుకుంటాం మేము. ఇంక ఇక్కడ మ్యారేజ్ అయినాక కూడా ఇంక అప్పుడు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా మా హస్బెండ్ అట్లా నన్ను అట్లా చేస్తుంటాడు. తిప్పుతాడు. చాలా మంచివాడు మా హస్బెండ్. అందుకని ఆయనకు తిరుగుడు అలవాటు. నిన్ను ఇట్లా అట్లా తిప్పుకొస్తుంది మంచిగా. మంచిగా దండం పెట్టుకోమారా. మొక్కుతాను. అక్క నీ పేరు? అక్క పద్మ. పద్మకి. ఎక్కడికి వెళ్తే మీరు? మేము సిద్దిపేట, హైదరాబాద్లో మా పాప ఉంటుంది. సిద్దిపేట. అక్క ఈ అక్క నేను సిద్దిపేటకి వచ్చిన అక్క. కొమ్మటి చెరువు కాడికి వచ్చిన బతుకమ్మకు. ఎట్లా అనిపిస్తుంది అక్క గుడి చూస్తే? మంచిగా చాలా బాగుంది. ఏమైనా మొక్కనికి వచ్చిన అక్క? ఊకే దర్శనం కా? మాకు ఎప్పుడు శివుడు అంటే ఇష్టమే, శివాలయానికి పోతాను. అక్కడ సిద్దిపేట కోట్లింగాల గుడి ఉంటుంది కదా అక్క? నాకు ఎరక ఆ సంగతి. నీ పేరు ఏంది బెట్ట? ఆద్విక. ఆద్విక. నువ్వేం చదువుతున్నావమ్మా? 4th క్లాస్. ఎట్లా అనిపిస్తున్నది ఆ గుడి? చాలా బాగుంది. ఏమైనా మొక్కుకున్నావా మరి స్వామిని? ఇప్పుడు వెళ్తున్నాం మొక్కుకోవడానికి వెళ్తున్నాం. ఏం మొక్కుతావు బేట? మంచిగా చదువుకోవాలని మొక్కుతా. మంచిగా చదువుకోవాలని మొక్కకు. మంచిగా చదువుకునేటట్టు ఏకాగ్రత రాని స్వామి అని మొక్కు. ఒక ఫోన్ చూడని స్వామి అని దేవునికి చెప్పే మొదలే మరి. చూడవా? బాగా చదువుకో. సరేనా అన్న? నమస్తేనే అన్న. ఎక్కడికి వెళ్తే మీరు? సిద్దిపేట. అన్న పద్మకొల్ల ఆయననా? అన్న ఎట్లా అనిపిస్తుంది గుడి? చాలా బాగా అనిపిస్తుంది. కార్తీక మాసంలో శివాలయం దర్శించుకుందామని ఇక్కడికి వచ్చినాం.
అదేవిధంగా మీరు కలవడం కూడా ఒక సర్ప్రైజ్. అయ్యో సంతోషం అన్న, మీరు అందరు కలిసి సిద్దిపేటోళ్ళు కలిసి నాకు కూడా సంతోషం. అన్న నీ పేరేంది? సోమప్రకాష్. శివప్రకాష్ అన్న ఎక్కడ ఏ ఊరోళ్ళు? సీతాఫలం మండికి వచ్చిన. సీతాఫలం మండి వరసగూడ కాడ. వరాజగూడ. నాకు ఎరకన్నా అటు పోయినట్టు వినాయకుల చూడడానికి పోయిన మంచిగుండే. వచ్చినావా? ఖతర్నాక్ వినాయకులు పెడతారా? అవునన్న చూసిన గుడి ఉన్నదని ఎవరు చెప్పిండ్రు ఏం కథ? మా బాబు ఇక్కడనే పని చేస్తాడు. కొడుకు పని చేస్తాడు. ముందు ఎప్పుడైనా వచ్చినావా అన్న? ఇదే ఫస్ట్ టైం. మంచిగా అనిపించిందా? చాలా మంచిగా అనిపించింది. మిమ్మల్ని చూస్తే ఇంకా సంతోషం అనిపించింది. నీ పేరన్న? సోమప్రకాష్. శివప్రకాశ? సోమప్రకాష్. స్వయం ప్రకాష్ అన్న ఏమంటారు సీతాఫల్ మండికేంచి వచ్చిండి ఈ అన్న. మంచిగా అనిపిస్తున్నదంట, గుడి చూస్తుంటే నిమ్మలం అనిపిస్తుందంట. బాగున్నావు చెల్లె? ఏం పేరమ్మా? నా పేరు సరిత. ఎక్కడికేంచి వచ్చినావు? మేము నందనవరం నుంచి వచ్చినాం. నందనవరం అంటే చాలా దూరం. చాలా దూరమే మరి. ఎవరు చెప్పిండ్రమ్మా నీకు ఇక్కడ ఇది ఉన్నదని? మా అక్క వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చినాను, వాళ్ళతో పాటు వచ్చినాను. అక్క వాళ్ళ ఇంటికి వస్తే అక్క వాళ్ళతోటి వచ్చిందంట. నువ్వు ఏడికెంచమ్మా? ఖమ్మం. ఖమ్మం వాళ్ళు మీరు? మా కోడలు వాళ్ళు ఇక్కడే ఉంటారు, హైదరాబాద్లోనే ఉంటారు. మా బాబు. నీకెవరు చెప్పిండ్రు ఇక్కడ గుడి మంచిగా ఉన్నదా అంటే? తెలుసు, మా బాబు వాళ్ళు వస్తారు, అట్లా వచ్చాం అనమాట. కార్తీక మాసంగా మా కోడలు, మా మనవరాలు బాహుబలి. ఎందుకట్లా పేరు పెట్టినరా? ప్రభాస్ అంటే ఇష్టం, అందుకని బాహుబలి. ఇష్టమా అని బాహుబలి అని పేరు. ఇది బుడ్డదా బుడ్డోడా? ఇది 2 years పాపనేనా? బాహుబలి ఇక్కడ చూడొకసారి. చూడు బాగున్నావు. ప్రవి ఆరుద్ర పేరు వచ్చేసి. శివుడిది నక్షత్రం ఆరుద్ర. ఆరుద్ర నక్షత్రంలో పుట్టిందని ప్రవి ఆరుద్ర అని పెట్టినాం. ముద్దుగా ఎట్లా అనిపిస్తుంది అమ్మ గుడి ఈడ? మరి చాలా బాగుంది. ఎప్పటి నుండి వస్తున్నా చెల్లె? ఒక 1 year అయింది. ఏమన్నా మొక్కుకున్నావా అమ్మ? మరి ఏమన్నా అయితేనే మొక్కుకుంటే అక్కడ చాలా అవుతున్నాయి, కట్టిండ్రు. అవుతున్నాయి. ఖమ్మం వాళ్ళు అంట ఈ అమ్మోళ్ళు. అన్న నమస్తే, బాగున్నావా? చూస్తాం నేను V6 వచ్చిందంటే అసలు రోజు మా అక్క మా అమ్మ చంద్రమ్మ అని కంపల్సరీ నిన్ను చూసినాక పడుకుంటారు. అంత ఇంట్రెస్ట్. నల్గొండ చిట్యాల, కానీ ఇక్కడనే ఉంటాం. చిట్యాల వాళ్ళు ఇక్కడనే ఉంటారా అంట? మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తా. మా ఆవిడ టీచరు, మా అక్క పూలు వెళ్తుంది. ఇక నీ వార్తలు అంటే ఇక అంత లైక్ మా ఇంట్లో మా అమ్మకి మా అక్కకి రోజు చంద్రమ్మ ఎప్పుడు వస్తుందని మా అమ్మ 9:30 కాగానే పెట్టమంటది. మౌనిక. మౌనిక అమ్మ ఏం పని చేస్తావు? నేను టీచర్ జాబ్ చేస్తాను. టీచర్. ఎట్లా అనిపిస్తున్నదమ్మా గుడి చూస్తే? మంచిగా అనిపిస్తుంది. నా బిడ్డ అమ్మ నాన్న గుడి అంటదని వస్తాం. ఇంక అమ్మ నాన్న గుడి అంటనే కదా మరి. స్వామి చెప్పు, ఏం గుడి పెట్టేది? అమ్మ నాన్న గుడి అంటదంట. ఎందుకంటే ఈ సృష్టికి ఆది దంపతులు శివుడు పార్వతి అంటారు కాబట్టి ఆ స్వామిని అయ్యా అని, అమ్మను అమ్మ అని పిలుచుకుంటారు అందరూ. అందుకని అమ్మ నాన్న గుడి అని చిన్నపిల్లలకు ఎవరు చెప్తారు? వాళ్ళకే తెలుస్తుంది. శంకర్, అందుకని నాన్న శంకర్, అమ్మ నువ్వు పార్వతి, అమ్మ నాన్న గుడి అని అంటది. అమ్మో తెలివి చాలా ఉన్నది. టీచర్ అమ్మ బిడ్డకు చూడండి. అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళి? మేము కుకట్పల్లి నుంచి వచ్చామండి. నువ్వేం పని చేస్తావా? టీచర్గా చేస్తాను. ఎట్లా అనిపిస్తుంది అమ్మ గుడి? చాలా బాగుంది, చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. 2 years నుంచి వస్తున్నాం మేము. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీపాలు వెలిగించే సదుపాయం కూడా చేశారు, చూస్తే చాలా ఆనందంగా ఉంది. ముందు ఎప్పుడన్నా దీపాలు వెలిగించినవా? దీపాలు ఎప్పుడు వెలిగించలే ఇక్కడ. ఇప్పుడే ఏకాదశి రోజు వచ్చాము, తొలి ఏకాదశి రోజు. అప్పుడు బాగా అనిపించింది. ఇప్పుడు శివరాత్రి మళ్ళీ ఇప్పుడు వచ్చాము, కార్తీక మాసం అని చెప్పేసి ఇప్పుడు వచ్చాము మళ్ళీ. నీ పేరు ఏందక్క? సరస్వతి అక్క. ఏం పని చేస్తావు? నేను మామూలుగా ఇప్పుడైతే పూలే అల్లుకుంటాను ఇంట్లో. ఏం పూలు? మల్లె పూలు అన్ని ఇస్తారు, అల్లుతాను. పూలు అల్లుతాం. ఏదో ఒక పని, ఏ పని అయితే ఏందక్క మనకు ఉపాధి. ఉట్టిగా ఇంట్లో కూర్చోకుంటే ఏదో ఒక పని చేస్తాం. ఏం కాదు పాటక్క, పిచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా, నెత్తి నొప్పి పెట్టుకోకుండా, పక్కకున్న వాళ్ళతో కొట్లాడకుండా నిమ్మలంగా నీ పని నువ్వు చేసుకుంటాను. నిమ్మలం కాదా? ఎట్లా అనిపిస్తుంది అక్క గుడికి వస్తే? బాగుంటది. ఏమైనా మొక్కినవా అక్క? మరి ఇప్పుడు ఏం మొక్కలు. పోయిన సంవత్సరం వచ్చినాం, మంచిగా అనిపించింది. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చినాం. పోయిన సంవత్సరం శివరాత్రికి వచ్చాము. శివరాత్రికి నాకు ఎక్కలేకపోయినా, నేను రాలా రాకపోయినా శివరాత్రికి వచ్చినాం పోయినసారి. శివరాత్రికి వచ్చినాం. మంచిగా మొక్కుకో అక్క. మంచిగా మొక్కుకుంటా. నీ పేరేంద్రా? లలిత. లలితమ్మ ఎక్కడికి వచ్చి? అంబర్పేట నుంచి వచ్చి. అంబర్పేట వాళ్ళు. ఎట్లా అనిపిస్తున్నది కదా? చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రశాంతంగా అనిపించింది. నీ పేర్రా? సంధ్య. సంధ్య నువ్వు ఏడికెళ్ళి? అంబర్పేట. మేము ముగ్గురం అంబర్పేట నుండి నేబర్స్ని. మేము నేబర్స్. ఈడికి వచ్చి పెట్టినది ఏంద్రా? ఇంటికాడ నీకుండా శివుని గుడి
ఇక్కడ నేను 3 months ముందు వచ్చాను, అనుకున్నది నెరవేరింది, అందుకని మళ్ళీ వచ్చాను. ఏడ మొక్కి నువ్వు ఈడనా ఆడనా? అర్ధనారీశ్వర స్వామి దగ్గరనే మొక్కినాను. అర్ధనారీశ్వర స్వామి కాడ మొక్కుకున్నదా అంటే మంచిగా అయిందంట, చూసిండ్రా? ఇప్పుడు మళ్ళీ అందరిని మా ఇంటి దేవుడు శివుడు, సో ఎక్కువ నమ్ముతాం మేము శివుడు. ఏమైనా కొలువి చేస్తావా అమ్మ? నేను ఐటీ ఎంప్లాయీ హెచ్సిఎల్లో చేస్తాను. ఓ అమ్మ మనం చూసి నేను ఇంట్లోనే ఉంటుంది కావచ్చు అనుకున్నా. నీ పేరేమంటివి? సంధ్య. సంధ్య మనం చూసి ఇంట్లోనే ఉంటుంది సంధ్య, మా పొరలకు ట్యూషన్ చెప్పుకుంటుండొచ్చు అనుకున్నా. మీ పొరలకు నువ్వు కాదు, ఐటీ ఎంప్లాయీ హెచ్సిఎల్లో చేస్తాను. మంచి పాట మంచిగా దాని గట్టి దండం పెట్టుకో. 3 నెలల కింద మళ్ళీ అవుతుంది ఇక నీకు జరగాలమ్మా. నాడుండి గట్టు పోదాముండి. ఆరతి ఇచ్చిన పంతులు కనబడంగానే పుసుకుని ఒకసారి పట్టుకొని అసలు గుడిముచ్చటి ఏందో అరుచుకుందాం అంటాను. వచ్చిన స్వామి నమస్తే. నమస్కారం అమ్మ. మీ పేరు స్వామి? ఉమేష్ శర్మ. ఉమేష్ శర్మ. మీ పేరు స్వామి? కృష్ణ శర్మ అండి. కృష్ణ శర్మ. కృష్ణ శర్మ. ఎవరు స్వామి మీరంతా? మాది రాజమండ్రి అండి. రాజమండ్రి. స్వామి గుడి శురువైన కాడికి ఎవరున్నారు ఈడ? మీరు వచ్చిండ్రా? నాకంటే ముందు వేరే వాళ్ళు ఉన్నారు, నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 ఏళ్ళ సాందున్నారు స్వామి. మరి ఈడ పూజలు ఏమేమి నడుస్తాయి ఇక్కడ? ప్రతిరోజు కూడా అంటే అర్ధనారీశ్వరుడు అమ్మవారు అయ్యవారు ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేసిన కారణం చేత ప్రతిరోజు కూడా విశేషంగా అంటే సోమవారం నాడు స్వామివారికి, శుక్రవారం నాడు అభిషేకాలు ఉంటాయి. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు. సాయంకాలం విశేష పూజలు మరియు నక్షత్ర హారతులు ఇస్తారు. మంగళవారం ఖడ్గమాల పారాయణము, ఇట్లా మిగతా రోజులన్నీ కూడా నిత్య పూజలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. స్వామి మరి ఇంకొక ముచ్చట అడుగుదాం. ఇక్కడ హోమగుండం ఉన్నది, అమావాస్యకి పుణ్యంకి ఏమో పూజలు చేస్తారంట కదా, అదేంటి? ప్రతి అమావాస్యకు పౌర్ణమికి సాయంకాలం ప్రదోష సమయంలో రుద్ర హోమము, మహామృత్యుంజయ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామి ఇప్పుడు నా సొంటోళ్ళు ఎవరైనా పేదోళ్ళు ఉంటారు, మేము వచ్చి పాల్గొనాలి, అందులో మేము కూడా నిలబడాలి, ఇంత కట్టెలో గిట్టలో ఏమన్నా మేము వేయాలన్నా అంటే టికెట్ ఎంత ఉంటుంది? టికెట్ అనేది ఇక్కడ ఏ పూజకు కూడా టికెట్లు అనేవి తీసుకోరు. ప్రతి కార్యక్రమం కూడా ఉచితంగా నిర్వహిస్తారు. ఎందుకంటే కనుక ఈ దేవాలయము అమ్మవారి ఆదేశం మేరకు ప్రతి ఒక్క రూపాయి సారు ఖర్చుతోటే జరగాలనేటువంటిది ఆదేశం అన్నమాట. అందుకే ప్రతి కార్యక్రమంలో కూడా ఎలాంటి టికెట్స్ అనేవి లేకుండా ఎంత పేదవాళ్ళైనా ఉన్నవాళ్ళైనా ఎవరు వచ్చినా కూడా అందరినీ సమాన దృష్టితో చూసి ప్రతి ఒక్కరిని కూడా అన్ని పూజల్లో పాల్గొనేటువంటి అవకాశం కలిగిస్తారు. మరి ఇప్పుడు ఇలా అంటే బాగానే ఉన్నది, అవును, పూజ హోమం బాగున్నది. మరి పక్కకు పాకశాల ఉన్నది, అవును, వంటగది, అవును. దేవునికి ఏమేమి ప్రసాదాలు పెడతారు? ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము. ఉదయం 8 గంటలకు స్వామివారికి అల్పాహారం, పులిహోర కానివ్వండి, దద్దోజనం మొదలైనటువంటిది నైవేద్యాలు ఉంటాయి. సాయంకాలం వరకు తీపితో చేసినటువంటి సిరా నైవేద్యాలు కానివ్వండి, ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి వేరువేరుగా నైవేద్యాలను స్వామివారికి సమర్పిస్తారు. మధ్యాహ్నం కూడా 12 గంటలకు అన్నప్రసాదం పెడతారు. మధ్యాహ్నం 12 గంటల స్వామివారికి. నాకు ఎప్పుడు ఒక అనుమానం ఉంటుంది స్వామి, అదేంటంటే ఇగో మన ఇళ్ళల్లో అంటే గిట్లా బోటన వేలు ఉన్నది కదా మనది, ఈ బోటన వేలు కాంటే పెద్ద విగ్రహం ఏమైనా పెట్టుకుంటే దేవునికి అన్నం పెట్టాల్సి ఉంటుంది కాబట్టి బోటన వేలు కాంటే పెద్ద విగ్రహాలు పెట్టుకోవద్దు అంటారు. మరి గుళ్ళలో ఇంత పెద్ద విగ్రహాలు ఉంటాయి కదా స్వామి, మరి మామూలుగా ఇంత బోటన వేలు కాంటే ఎక్కువ ఉంటేనే మనం ఇంత అన్నం పెట్టాల్సి వస్తుంది దేవునికి. ఈ స్వామికి ఎంత పెడతారు? ఇంత పెడతారా? ఎంత పెడతారు? ఎట్లుంటుంది అంటే అట్లా అనేది కాదు, మన భావన. అంటే బొటనవేలు అంత సైజులో ఉంటే కనుక అంతకంటే కొంచెం పెద్దగా ఉన్నా కూడా మనము నిత్య పూజలు అనేటువంటిది చేయాలన్నమాట. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. తప్పకుండా ప్రతిరోజు నైవేద్యం పెట్టాలన్నమాట. చిన్నగా ఉంటేనేమో మనం మామూలుగా పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి వాడవచ్చు. స్వామివారు ఎంత పెద్దగా ఉంటే అంత పెట్టాలని ఏముండదు, కానీ ఆయనకు భోజనం అనేటువంటిది తప్పకుండా పెట్టాలన్నమాట. ఒక మనుషులాగా మనం ఎట్లా భోజనం చేస్తామో ప్రతి ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల నైవేద్యం పెట్టాలన్నమాట. స్వామి గుడిలా అర్ధనారీశ్వర స్వామి ఉన్నాడు. ఏమిటికి ఇట్లా అర్ధనారీశ్వర స్వామిని పెట్టారు? మామూలుగా ఒక పెద్ద లింగం పెట్టి పూజలు చేయొచ్చు కదా. అవునండి. అయితే అట్లాగా మనం ఎక్కడ చూసినా కూడా శివాలయం మనకు వేరుగా దర్శనమిస్తుంది, అమ్మవారి ఆలయాలు ఉంటాయి. ఇక్కడ అలా కాకుండా శివశక్తి అంటే ఇద్దరిని ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేశారు. ఎందుకంటే కనుక మా చైర్మన్ గారికి అమ్మవారి ఆదేశం అన్నమాట. మహిపాల్ యాదవ్ గారికి అమ్మవారు వాక్కు రూపంలో ఆదేశం ఇచ్చిందట. ఏమిటంటే కనుక శివశక్తి అంటే అర్ధనారీశ్వరులు అనేటువంటి వాళ్ళు ప్రపంచానికి తల్లిదండ్రులు. మన శివాలయానికి వెళ్తే కేవలం తండ్రిని మాత్రమే దర్శించుకుంటాం. బాణమట్టంలో అమ్మవారు ఉంది అంటారు, కానీ ఎవరికి గుర్తు రాదు. అక్కడ దండం పెట్టుకుని ఓం నమ శివాయ అంటాం, అంటే శివుని మాత్రమే నమస్కరిస్తాం. అమ్మవారి ఆలయానికి వెళ్తే శ్రీమాత్రే నమః అంటాం, తల్లిని మాత్రమే దండం పెడతాం. తల్లిదండ్రులు వేరువేరుగా పూజిస్తున్నారు. మీరు ఒక సందేశం అనేటువంటిది ప్రజలకు ఇవ్వాలి. వాళ్ళిద్దరిని కూడా ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేయాలి. మీరు పుట్టినటువంటి కారణం అదే అని అమ్మవారు వాక్ రూపంలో చెప్పిందట. అందుకే ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి అందరికీ కూడా ఒకే చోట తల్లిదండ్రుల్ని కూడా దర్శనమిచ్చేటువంటి ప్రయత్నం సార్ చేశారు. అందుకే ఇప్పటి వరకు కూడా భక్తులు చాలా మంది వచ్చి దర్శించుకుంటారు.
స్వామి నువ్వు వీడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది స్వామి? నేను వచ్చి దాదాపుగా సంవత్సరం దాటింది ఇప్పటికి. సంవత్సరం దాటింది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పూజ చేస్తుంటే? ఈ దేవాలయంలో అదే ఇంతకుముందు చెప్పినట్టుగా తల్లిదండ్రులు ఏకశిలా విగ్రహ రూపంలో దర్శించుకోవడం, ఇంతకుముందు చేసినటువంటి దేవాలయంలో వేరువేరుగా పూజించడం అట్లా కాకుండా ఏకశిలా విగ్రహ రూపంలో దర్శనం చాలా మాకు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త రకమైనటువంటి భావన మాకు కలుగుతూ ఉంటుంది ఇక్కడ పూజలు చేయడం ద్వారా. అవును, చాలా సంతోషంగా. ఈ గుడి కట్టిన మహేందర్ అన్న ఉన్నాడు వెనకాల, ఆయన ఇట్లా మాట్లాడిస్తాముండి. తమ్ముడు నమస్తే. నమస్తే అమ్మా. నీ పేరేంటమ్మి? మహిపాల్ యాదవ్ అమ్మ. మహిపాల్ యాదవ్. మాధవిలో తమ్మ మీ ఆమెనేనా? ఇంత పెద్ద గుడి కట్టించినావు తమ్మి, ఏంది కథ? ఎందుకు కట్టించినావు? ఎవరు అడిగినారు నిన్ను? ఒకటేమ్మా, మాకు పెద్దమ్మ తల్లి ఆదేశాల మేరకే ఈ గుడి కట్టడం జరిగింది. ఎందుకంటే సృష్టిలో ఇప్పటి వరకు మనం అందరం కూడా ఆ శివపార్వతులని చాలా తప్పుగా పూజ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడ శివాలయంకి పోయినా కేవలం శివుడికి మాత్రమే పూజ చేస్తాం. అక్కడ అమ్మవారి పేరు తీసుకుంటావా? తీసుకోవు కదా. పక్కనే మళ్ళీ అమ్మవారి గర్భగుడి ఉంటుంది, ఆడికి పోతే కూడా అమ్మవారికి పేరు మాత్రమే తీసుకుంటాం, శివయ్య పేరు తీసుకోం. ముఖ్యంగా మాకు పెద్దమ్మ తల్లి ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరిని కలిపి పూజించడం. ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా మనం ఏ తప్పు చేస్తున్నాం అనే విషయాలు మేము ఇక్కడ చెప్తూ ఉంటాం. సో సృష్టిలో మనం అందరం అర్ధనాదేశ్వరులు అనే వరకు అసలు ఎవరికి ఏమీ తెలియదు. అర్ధనాదేశ్వరులు అంటే శివుడు అమ్మవారికి సగం భాగం ఇచ్చిందంటారు, లేకపోతే ఒక ఋషి శాపం వల్ల అమ్మవారు శివయ్య సగం అయ్యారని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా కావు. ఈ సృష్టికి మూల కారణమైన రూపం అది. ఎలా అంటే ఈ సృష్టికి అమ్మా నాన్నలు శివపార్వతులు అని చెప్తుంటారు. కానీ మళ్ళీ మనం ఏం చెప్తుంటామంటే ఈ సృష్టిలో మొదటిగా ఓ శక్తి పుట్టింది, ఆ శక్తికి 3 కొడుకులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అంటుంటాం కదమ్మా. మళ్ళీ కానీ మనం ఈ సృష్టికి అమ్మా నాన్న శివపార్వతులు అని చెప్తుంటాం. మరి ఆ శక్తి లేకపోతే ఈ శివపార్వతుల మరి ఎవరు? ఓ ఏమో ఇది వరదాకా నేను ఎప్పుడు అట్లాంటి ఆలోచన చేయకపోతున్నామ్మ. పెద్ద ప్రశ్న వేసిపోయినావు నా నెత్తిలో తండ్రిగా, నేను ఇదే పట్టుకొని తిరుగుతాం మళ్ళా. సో మరి ఇప్పుడు ఈ సృష్టికి అమ్మా నాన్నలు అంటున్నాం, మరి ఎలా ఎవరు ఆ శక్తి? ఎవరు? ఆది పరాశక్తి అంటాం మనం. ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. ఈ సృష్టికి అమ్మా నాన్నలు శివపార్వతులే. ఆ ఆది పరాశక్తి రూపమే ఈ అర్ధనాదేశ్వర రూపం, ఆది పరాశక్తి రూపం. మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు అని చెప్తున్నారు, మీరు ఎట్లయితారని నువ్వు అడగవచ్చు నన్ను. శివపార్వతులు ఎట్లయితారు? ఇప్పుడు నీకు అమ్మా నాన్నలు ఉన్నారు కదా, మీకు మీ అమ్మా నాన్నల నుంచి ఏదో ఒక పోలికలు వచ్చి ఉంటాయి కదా, వచ్చినాయా? మరి ఈ సృష్టికి అమ్మా నాన్న వాళ్ళ నుంచి కూడా మన పోలికలు రావాలి కదా, రావాలి కదా. మరి ఆ కరెక్ట్గా మీ అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా విగ్రహాన్ని కరెక్ట్గా గమనిస్తే ఆ శరీర భాగాలు మీలో ఉంటాయి, నాలో ఉంటాయి. మనిషి రూపంలో పుట్టిన ప్రతి ఒక్కరిలో, ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఉంటాయి. మీరు విగ్రహాన్ని కరెక్ట్గా గమనిస్తే. మీరు గమనించారా విగ్రహాన్ని? ఇంకా నేను దర్శనంకు పోలే తమ్మి, నేను పబ్లిక్ ని చూసి సంతోషం అనిపించింది. ఇంతమంది పబ్లిక్ వచ్చిండ్రు, నేను కార్తీక మాసంలో ఇంతవరకు గుడికే పోకపోతే, అందుకని పోయి మొదలైతే శివుని దర్శనం చేసుకుందామని వస్తే పబ్లిక్ అందరూ ఉన్నారు. ఈ గుడిలోకి వస్తేనే ఒక్కరి దర్శనం చేసుకోరు, మీరు తలుస్తూనే వాళ్ళిద్దరిని తలుస్తూనే వస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పు చేయరు శివపార్వతుల విషయంలో. ఇద్దరిని తలుస్తూనే గుడిలోకి వస్తారు, అరే ఆ శివుడు పార్వతి ఇద్దరు కలిసి ఉంటారంటాడా అని చెప్పి. సో విగ్రహాన్ని చూస్తే ఎలా మనకు తల్లిదండ్రులు అవుతారు వాళ్ళు, ఈ సృష్టికి తల్లిదండ్రులు ఎలా అవుతారు అనేది తెలిసిపోతుంది. ఎట్లా అంటే మీ శరీరమే తీసుకోండి, ప్రతి ఒక్కరి శరీరం మీరు మిడిల్ నుంచి డివైడ్ చేసుకుని అర్ధనాదేశ్వర రూపంలో మీ శరీరాన్ని ఊహించుకోండి. కుడి పక్కన శివయ్య భాగం అయితే ఎడమ పక్కన అమ్మవారి భాగం. సో మీ శరీరంలో అది ఎలా ఉంటుందంటే, మీరు కుడి పక్కన బలంగా ఉంటారా, ఎడవ పక్కన కొంచెం నాజుగ్గా ఉంటారు. మీరు కుడితో పోల్చుకుంటే ఎడవ పక్కన సైజెస్ తేడా ఉంటాయి అందరికి. గమనించరా ఇప్పుడు? లేకపోతే ఇంకా మీకు తెలియాలంటే ఆడపిల్లలు గాజులు వేసుకున్నప్పుడు అర్థమవుతుంది. ఇంకొకసారి మనం అందరం కన్ఫ్యూజ్ అవుతుంటాం కొత్త చెప్పులు కొనుక్కున్నప్పుడు. కుడి కాలేమో టైట్గా పోతుంది, ఎడమ కాలేమో లూజ్గా పోతుంది. అరే మా కాళ్ళకేమన్నా అయిందా అని అనుకుంటాం మనం, అనుకుంటామా? ఈ చెప్పుల కథ కూడా నేను గమనించకపోతే గాజులు అయితే బాగా చూసుకుంటే ఎప్పుడు మార్చుకుంటుంటా గాజులు. అందుకని ఆ అర్ధనాదేశ్వర రూపమే మన శరీరము. ఈ సృష్టికి అమ్మా నాన్నలని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆ అర్ధనాదేశ్వర రూపం ఏదైతే ఉందో అది శివశక్తి, అర్ధనాదేశ్వరులు ఆది పరాశక్తి రూపమే ఆ రూపము. ఈ సృష్టికి మూల కారణమైన రూపము. ఈ సృష్టికి అమ్మా నాన్నలు శివపార్వతులు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. నువ్వు కట్టాలనే ఆలోచన నీకెందుకు? మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం అమ్మ. అంతే, కళలు వచ్చినా లేకుంటే వాక్కు రూపంలో చెప్తుంది. ఈ బయట శివముఖి చెప్పినట్టు చెప్పదు. అమ్మ మాకు కేవలం ఈ కార్యం కోసం మాత్రమే చెప్తుంది, వేరే కార్యాల గురించి ఇక్కడ చెప్పదు. కేవలం ఈ కార్యం చేయాలని ఇక్కడ మేము మరి ఏం పైసలు తీసుకోవంట నువ్వు, లేదంట ఏమిటి కట్లా? ఒకటమ్మా
మనం అందరం కూడా మనకు అమ్మ చెప్పింది ఒకటే, దేవుడి దగ్గర దేవుడేమి రిటర్న్ డబ్బులు అడుగుతాడా? అడగడు. ఇప్పుడు మన అమ్మ నాన్న 20 సంవత్సరాలు మనల్ని పెంచిరు, నేను పెంచినందుకు రిటర్న్ పైసలు అడుగుతాను. మరి దేవుడు ఇవన్నీ ఇచ్చినవాడు మనకు, ఆయన రిటర్న్ ఎందుకు అడుగుతాడు? అవసరం లేదు కదా. ఈ గుడిని నడపడానికి ఈ కార్యం కోసం మా ఇద్దరిని పుట్టించిండు, ఈ కార్యం చేస్తున్నాము, ఈ కార్యాన్ని నడపడానికి డబ్బులు నాకు ఇచ్చిండు. ఆ శక్తి నన్ను రోజులు అమ్మ నన్ను నడిపిస్తుంది. ఆ శక్తి తగ్గినప్పుడు ఆ అమ్మవారే చూసుకుంటారు. అంతే అంతే. ఇది ఆలోచన తమ్ముంది మహిపాల్ యాదవ్. జాగంతా మీరే, గుడిగట్టుడు మీరే. చెప్పింది మాధవిలతమ్మ, అమ్మ అమ్మ మాకు ఎవ్వరి పైసలు అవసరం లేదు, అందరు వచ్చి నిమ్మలంగా దండం పెట్టుకొని పోవాలని. అమ్మ ఒక విషయం చెప్తా, ఈ డబ్బులు ఈ మన శరీరం శాశ్వతం కాదు, వాళ్ళు శాశ్వతం. ఇదంతా నాకు వాళ్ళు ఇచ్చిందే ఈ కార్యం కోసం. వాళ్ళది నేను వాడుకున్న ఎన్ని రోజులు, ఇప్పుడు టైం వచ్చింది వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసి అంతే అంతే. మంచి ముచ్చట చెప్పండి స్వామి. నేను గిట్ల పోయి అమ్మవారిని దర్శనము అయ్యవారిని దర్శనం చేసుకొని, అమ్మవారు అయ్యవారిని పక్కకు వేరుగా కాదు, అర్ధనారీశ్వరులను దర్శనం చేసుకొని పోతా. ఈరోజు కార్తీక పున్నమి, అందరు దర్శనం చేసుకుంటున్నారు, లైన్ అంతా పోతున్నది, నేను ఒక్కదాన్ని ఆగిపోయినా. పోయి దర్శనం చేసుకుంటాను, అడుగుండి మనం గిట్ల దర్శనం చేసుకుందాం. పోయి వస్తా తమ్మి. దర్శనం చేసుకుందామా అంటను వస్తుంటే ఈడ శివశక్తి స్వరూపమైనటువంటి అర్ధనారీశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన పాదాలు ఉన్నాయి. ఒకవైపు అయ్యగారి పాదము, ఇంకొక వైపు అమ్మవారి పాదము. పాదాలలో 2 చిన్న తేడాలు ఉన్నాయి. అవి ఏంటంటే నేను గమనిస్తే నాకు ఈ పాదం కొంచెం పెద్దగా, ఆ పాదం కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఈ పాదం కొంచెం మొగ పాదం లెక్క, ఆ పాదం కొంచెం ఆడపాదం లెక్క అనిపిస్తుంది. అయితే 2 పాదాలకు పెట్టినటువంటి నగ ఏదైతే ఉన్నదో ఆ పట్టి నగ మంచిగా ఇద్దరికి 2 పాదాలకు పెట్టింది కరెక్టే ఉన్నది. కానీ ఈ పాదాలకు ఉన్నటువంటి వేళ్ళను చూస్తే అమ్మవారి పాదానికి మెట్టలు ఉన్నాయి. యువతల బంధుకు అయ్యవారి పాదానికి మెట్టలు లేవు. ఈ పెద్ద వేలుకు మాత్రం అయ్యకు ఆభరణం వేస్తారు, ఆ ఆభరణం ఉన్నది. మంచిగా స్వామి పాదాలకు దండం పెట్టుకొని బయట స్వామి ఉత్సవ విగ్రహం అంటారు దీన్ని. ఈ ఉత్సవ విగ్రహానికి దండం పెట్టుకొని లోపలికి దర్శనం చేసుకొని బయటకు వచ్చి, గుడి చాలా అందంగా ఉంది. గుడిలా ఇంకొక ముచ్చట ఏంటంటే, ఒకసారి పైకి చూసినట్టయితే పైన శ్రీచక్రం ఉన్నది, కింద అమ్మవారికి అయ్యవారికి దండం పెట్టుకొని ఒకసారి మీరు చూస్తే శ్రీచక్రం ఉంది. ఆ శ్రీచక్రానికి కూడా దండం పెట్టుకోండి. అందరికీ మంచి జరిగితే అంతకన్నా కావాల్సింది ఏమి లేదు. అందరు మంచిగా ఉండాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి, అందరు సుఖంగా ఉండాలి, ఎవరికి ఎటువంటి కష్టం రావద్దని మంచిగా దండం పెట్టుకొని పోదాం పండి. నేను స్వామివారి దర్శనము అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వస్తాను. మంచిగా దండం పెట్టుకొని వచ్చిన స్వామిని గుడి చుట్టూ ఒక్కపారి తిరుగుదామని వచ్చిన. ఎందుకంటే గుడి చుట్టూ గుట్ల బాగానే గట్టిగా ఈ శిల్పాలు అన్నీ చెక్కిపించిండ్రు. ఎట్లా ఏం కథ, ఈ పేర్లు గిట్లా బాగానే రాసిండ్రు. ఆమె పట్టు అతను వీడుకు ఇద్దరు కలిస్తేనే ఈ జగం ఓం శ్రీ శివశక్తి అని ఉన్నది. ఇప్పుడు ఇంట్లో మీరు ఎలా ఉంటారు? ఇంట్లో గట్టిగా పట్టుబడతారు కదా ఏదైనా పని కావాలంటే. ఆయన అయితే పోనీ లేని శివయ్య లేక వదిలేస్తుంటాడు సార్. మీరు ఏదైనా పట్టిరంటే అది అయ్యేదాకా వదిలిపెట్టారు కదా. శివపార్వతుల తత్వం మనలోనే ఉంటుంది. మన తల్లిదండ్రులే శివపార్వతులు. ఏదైతే శివపార్వతుల తత్వంలో మనం బతుకుతూ ఉంటాం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అట్లనే ఉంటారు, మీరు గమనించండి. అంతే పట్టుబట్టి ఉంటారా లేదా ప్రతి ఒక్క ఆడపిల్ల అట్లనే ఉంటుంది. ఆయన ఏంటంటే సరే పోనీ లేని శివయ్య లేక వదిలేస్తుంటాడు, కానీ ఆమె మాత్రం వదిలిపెట్టదు. అంతే కదా. మన ఇంట్లో ఎట్లుంటామో మనము అవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. అతను మాట ఆమె అర్థం ఇద్దరు కలిస్తేనే ఈ జగం. ఇంట్లో మీ ఇంట్లో పిల్లలకి ఏదైనా అవసరం ఉంటే ఎవరి దగ్గరికి పోతారు? నాన్న దగ్గరికి పోతారు. ఆయన వెనక ముందు ఆలోచించకుండా శివయ్య లేక ఒప్పేసుకుంటాడు. అది ఎంత అవుతుంది ఏమవుతుంది అనేది ఆయనకు లెక్క తెలియదు. పోని పాటు పిల్లలు అంటాడు. కానీ మీరేం చేస్తారు? మళ్ళీ ఆయన పోతే ఆయన ఎంత హుషారోడు అనుకుంటాం. మళ్ళీ పోతూ అమ్మని అడుగుపోర్రా, అమ్మకి చెప్పినా అంటాడు.
చెప్తాడు కదా. అప్పుడు ఏం చేస్తావు నువ్వు, నిజంగా అది అవసరం ఉంటే ఇస్తావు పిల్లలకి, లేకపోతే ఇయ్యరు కదా. అందుకోసనికే ప్రతి ఒక్క తల్లిదండ్రి శివపార్వతుల లెక్క ఉంటారని చెప్పడానికే ఇది. ఇవన్నీ అంటే ఈ ఆలోచనతోటి భార్యాభర్తలు ఎట్లుండాలి, కలిసి మంచితనం ఎట్లుండాలని చెప్పడానికి పెట్టించినట్టు. అంటే గుడికి వస్తే మనకు ఒక ఊళ్ళో ఒక గుడి ఒక బాడీ ఉండాలంటారు. గుడి ఉంటే సంస్కృతి సంప్రదాయం తెలుస్తాయి, బాడీ ఉంటే పిల్లలకు విజ్ఞానం వస్తుంది అంటారు. ఇగో ఈడ ఆయన సగం ఆమె సగం ఇద్దరు కలిస్తేనే ఈ జగం. అంటే ఇంట్లో భార్యాభర్తలు లేకపోతే పరిస్థితి ఏంది, అమ్మా పిల్లలు ఆగమవుతారు. అందుకోసం ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఎట్లయితే కలిసి ఉండాలో మన ఇంట్లో భార్యాభర్తలు కూడా అలాగనే కలిసి ఉండాలనేది ముఖ్యమైన ఆదేశం అమ్మవారు. మొత్తం 4 దిక్కులు 4 పెట్టిండ్రు తమ్మి. ఇది అసలైనది. అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. అంటే శివయ్య ఈ సృష్టిలో ఒకటేసారి జన్మించాడు, మళ్ళీ మళ్ళీ ఆయన జన్మించలేదు. అమ్మ మాత్రం పుట్టినప్పుడల్లా ఒక్కొక్క పురాణం కింద చెప్తూ ఉంటాం మనం. 108 అవతారాల గురించి ఒక్కొక్క చరిత్ర చెప్తూ ఉంటాం. నిజ జీవితంలో అది ఎలా పాటిస్తాం, మనకు ఎలా వర్తిస్తుంది అంటే, ఇప్పుడు మన నాన్నని మనం తీసుకుంటే నాన్నకు నాన్నైనా, నాన్నకు తాత అయినా, నాన్నకు కొడుకైనా, నాన్నకు మన్మడైనా ఒకటే వంశం. ఇంకో వంశం మారుతారా? అమ్మ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, వేరే వంశం నుంచి వస్తుంది. ఈ వంశాన్ని అభివృద్ధి చేస్తుంది. ఆమె ఇంకొక ఆడపిల్ల పుడితే ఇంకొక వంశానికి పంపిస్తుంది. అంటే ఆ ఆడపిల్లది ప్రతి పుట్టుక మహాపురాణం. అంటే ఒక్కొక్క శక్తి అట్లా ఒక్కొక్క ఇంట్లో పుట్టినప్పుడల్లా ఆ శక్తి వేరే ఇంటికి పోయి మళ్ళీ ఇంకొక వంశము మళ్ళీ ఇంకొకటి నడవాల్సిందే, ఇంకొకటి ఇంటికి ఈ సృష్టిని పెంచుకుంటూ పోతున్న తల్లి ఆమె. ప్రతి పుట్టుక ప్రతి ఒక్క ఆడపిల్ల అంతే. అతను శివం, ఆమె శక్తి, ఇద్దరు కలిస్తేనే ఈ జగం. మంచిగా ఉన్నాయి తమ్మి, మంచి ఆలోచన. ఇట్లా గుడి డిజైనింగ్ అంతా ఎవరు చేసిండ్రు మరి? అంతా శక్తి. ఎవరైతే మీరు చెప్తున్నారో ఇప్పటిదాకా చెప్పినాం కదా, ప్రతి పుట్టుక మహాపురాణం, ప్రతి శక్తిది అని. మదం అనే ఇవన్నీ ప్రతిదీ కూడా డిజైన్. ఆమె ఎక్కడ ఏమి రావాలనేది అమ్మవారి ఆదేశం, ఆమె చేస్తూ ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా మనతోటి మాట్లాడిన మాధవిలాత అమ్మ మొత్తము ఏదేది ఎట్లా రావాలన్న ఆలోచన అంతా ఆమెది. ఇక్కడ ఈ గుళ్ళో నవశక్తి స్థాపన చేయడం. యువతల బంధుకేమో హేమలాంబ అమ్మవారు అని చెప్పిన కదా, ఇది వరదాకా ఎంత మంచిగా బ్రహ్మాండమైన ఆరతి నడిచింది. శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి. ఈ అమ్మను ముద్దుగా వీళ్ళు చిన్నమ్మ అని పిలుచుకుంటారంట. కూరలకు ఎప్పుడైనా కూడా అమ్మకంటే చిన్నమ్మ అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే చిన్నమ్మ దగ్గర ఏదైనా నడిపించుకోవచ్చు కదా, అట్లా చిన్నమ్మ అని ముద్దుగా పెట్టుకున్నారు ఈ అమ్మకు పేరు. ఈ అమ్మకు అటుపక్క ఇటుపక్క నవశక్తి స్థాపన అనేది జరిగిందంటే మొత్తం చుట్టుముట్టు ఈ ఆలయం మొత్తంలో మూడు ఆలయాలు కలుపుకొని నవశక్తి స్థాపన చేయడం జరిగిందమ్మ. ఇక్కడ ఎవరన్నా మీకు ఏదైనా కోరికలు ఉంటే 9 ప్రదర్శనలు చేసుకోమని చెప్తుంటాం. ఏ కోరికలున్నా చాలా మందికి మంచి నెరవేరినాయి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సృష్టికి విరుద్ధమైన కోరికలు ఉంటే నెరవేరవు. అవి ఏదైనా సరే, అవి నేను మంచిగా ఉండాలి, వేరేవాడు చెడిపోవాలనే కోరికలు అమ్మవారు నెరవేర్చారు. కానీ మీరు మంచి కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. 9 ప్రదర్శనలు కూడా ఒక్కొక్క శక్తి పేరు ఒక్కొక్క ప్రదర్శనకు తలుచుకొని ఆ శక్తుల పేర్లు తలుస్తూ ఒక్కొక్క ప్రదర్శన 9 ప్రదర్శనలు 3 ఆలయాలు కలుపుకొని చేసుకోవాలి. 3 ఆలయాలు కలుపుకొని మొత్తం 9 ప్రదక్షిణలు చేసుకొని మంచి కోరిక, ధర్మబద్ధమైన కోరిక కోరుకొని తిరిగితే 3 ఆలయాలు కలిపి 9 ప్రదక్షిణాలు చేసుకుంటే అమ్మవారు నెరవేరుస్తుందంట. కానీ పక్కోడు నాశనం కానీ నాకొక్కనికి బాగా మంచిగా కలిసి రాని అని అనుకుంటే కాదు. శైలపుత్రి అమ్మవారు, బ్రహ్మచారిణి అమ్మవారు, చంద్రఘంటాదేవి, ఇటుబందుకు వస్తే కూష్మాండ అమ్మవారు, స్కందమాత, కాత్యాయని, మొత్తం కాళరాత్రి అమ్మవారు. ఈమె భయంకరంగా ఉంటుంది. ఈ అమ్మని గొలుచుకోవాలంటే జర ధైర్యం కూడా ఎక్కువ ఉండాలి. మహాగౌరి అమ్మవారు, గౌరిమాత, సిద్ధిదాత్రి, ఇవన్నీ పేర్లు అసలైన పేర్లు అమ్మవార్లే 9 శక్తులే. కానీ మనం వేరే వేరే పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. సో అందుకోసం కానీ శక్తి లేనిదే శివుడు కూడా లేడు, శక్తి లేనిదే ఈ సృష్టి లేదు అని చెప్తూ ఉంటారు. అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదా, ఇటుబందుకు వస్తే ఇక్కడ ఒక మంచి నాగేంద్రుడా నాగమ్మన చిన్నమ్మ పాదాలంట. ఇగో అమ్మవారి పాదాలు ఉన్నాయి అక్కడ. రేణుక ఎల్లమ్మ అంటే ఈ అమ్మవారిని ఇట్లా నాగుల రూపంలోనే కొలుచుకుంటాం చాలా సందర్భాలలో. ఆ అమ్మవారి పాదాలు ఉన్నాయి అక్కడ. ఒక పర అందక పోయి మొక్కచ్చా స్వామి, ఒక్కసారి నేను కూడా కిందికి పోయి స్వామికి అమ్మకు దండం పెట్టుకొని వస్తా.
ఇక్కడ చూస్తుంటే ముద్దుగా ఉన్నది, మంచిగా కట్టినరు, అందంగా అనిపిస్తున్నది, భక్తిగా అనిపిస్తున్నది. ముద్దుగా బొట్లు కూడా ఎంత చక్కదనం పెట్టిండ్రు, మంచిగా ఉంది. నడుండి ఇక పైకి పోదామండి. పార్వతి ఇద్దరు వేరు కాదు, అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిస్తేనే ప్రపంచము సృష్టి అన్నీ అన్న ఆలోచనతోటి ఈ తమ్ముడు మైపాల్ యాదవ్, ఆ మరదల పేరేమో మాధవిలత, ఇద్దరు కలిసి ఆలోచనతోటి చేసుకున్నది. వాళ్ళిద్దరికీ కూడా అమ్మవారు ఈ గుడి కట్టాలనే ఆలోచన ఆదేశం ఇచ్చింది కాబట్టి వాళ్ళు చేసినారు. ఇది వేరే వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా, ఏమంటారు, ఏ చందా లేకుండా, ఎవరి దాన ధర్మాలతోటి కాకుండా చేసుకున్నటువంటి గుడి ఇది. ఈ ఉత్తల బందుకు వస్తే గుళ్ళకి మొదలు రాగానే పెద్దమ్మ తల్లి దర్శనం ఇస్తుంది. అయితే వీళ్ళకు పెద్దమ్మ తల్లే ఆదేశాలు ఇచ్చిందట, ఇట్లా కట్టండి, ఇట్లా కావాలి, ఇట్లా ఉండాలి అన్న ఆలోచనతోటి అమ్మవారు చెప్పినట్టుగా వాళ్ళు కట్టిండ్రు గుడి. మంచి జరుగుతుంది, చాలా మంది భక్తులు వస్తున్నారు, అందరికీ మంచి జరగాలని. అద్భుతమైన విషయం, నాకు ఒకటి మంచిగా అనిపించిన విషయం ఏంటంటే, పెద్దమ్మ కాడ నిలబడి చెప్తున్నా, ఈ గుళ్ళ టికెట్ లేదు. ఈ గుళ్ళ పెద్దోడు ఉన్నోడు లేనోడు చిన్నకులము పెద్దకులము ఇవేమీ లేవు. నిమ్మలంగా ఎవరన్నా రావచ్చు, మంచిగా స్వామికి దండం పెట్టుకోవచ్చు, అమ్మకి దండం పెట్టుకోవచ్చు, ప్రశాంతంగా 3 గుళ్ళు తిరిగి హారతిల పైసలు కూడా వేయొద్దు అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే దేవునికి మనం ఇచ్చేది ఏం లేదు, స్వామి అమ్మ మనకి ఇవ్వాలి తప్ప మనము భగవంతునికి ఇచ్చే అంత పెట్టేటోళ్ళం కాదు, పెద్దోళ్ళం కాదు, పెట్టేటోళ్ళం కాదు. కాబట్టి మీ మనస్సుకి ఏమన్నా అనిపిస్తే ఇంకెక్కడికన్నా పోయి దానం చేసుకోండి, కానీ ఇక్కడ ఏం వెయ్యాల్సిన అవసరం లేదు, మేము చూసుకుంటాం, మా ఈ అమ్మను అయ్యను మంచిగా చూసుకోవాలన్నది మా ఆలోచన అని చెప్తున్నారు ఆ తమ్ముడు మరదలు. మంచిగా అనిపించింది. టికెట్ లేదు, విఐపి దర్శనం లేదు, సపరేట్ లైన్ లేదు, ముందుకేంచి లైన్ లేదు, ఇవేవి లేవు, అందరు సమానము, అందరికి దేవుని కాడ ఒక్కటే అని చెప్తున్నటువంటి మంచి గుడి. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు మంచి రోజు ఉన్నది అని అంటే నేను కూడా శివుని దర్శనము అమ్మవారి దర్శనం చేసుకుందాం అంటాను, వచ్చి మంచిగా దర్శనం చేసుకున్నా, మంచిగా అనిపించింది. మళ్ళీ ఎప్పుడైనా కోరుకోవాలని అనుకుంటే 9 చుట్లు వచ్చి తిరిగిపోతా. కానీ మీకు కూడా ఎవరికైనా తిరగాలని అనిపిస్తే, అట్లనే మంచిగా మొక్కుకోవాలనిపిస్తే వచ్చి మొక్కుకోండి, దర్శనం చేసుకోండి. ఇది ఇవాల్టి ముచ్చట. మళ్ళీ ఒక ముచ్చట తోటి మళ్ళీ కలుస్తాయి. యాళ్ళకు బుక్కడి తినుండి, మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు, చంద్రం అడుగుతుంది, యాళ్ళకు బుక్కడి తినుండి, కడుపుకి తినాలి, ఇంత కష్టపడి సంపాదించుకునేది మనం తినడానికే కదా, తినుండి, నిమ్మలంగా ఉండండి, మంచిదా, శనార్థులు.